వ్యాలంటైన్స్ డే రోజు విష్ చేసిండు. మార్నింగ్ మీట్ అవుదాం అన్నాడు. నా ప్లేస్లో వేరే ఒక ఆమెతో ఉన్నాడు. తను ఇక్కడ ఒళ్ళో కూర్చోబెట్టుకుని బండి మీద కూర్చొని ఉన్నాడు. తన దగ్గరికి వెళ్ళడితే కాదు లవ్ చేసుకుంటున్నాం మేము. అమ్మాయి చెప్పిందా? అమ్మాయి చెప్పింది. ఆ అబ్బాయి నీ కళ్ళ ముందు వేరే అమ్మాయితో కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరిని నమ్మలేకపోతున్నావు, అదొక్క రీజన్ అయి ఉంటుందా? అది కాదు మ్యామ్, ఇంకా రీజన్స్ చాలా ఉన్నాయి. ఎందుకు ఇంత భయపడుతున్నావు? మా పెద్ద పెద్దనాన్న అండ్ మా పెద్ద పెద్దనాన్న ఫ్రెండ్, మా రెండో పెద్దనాన్న కొడుకు నా మీద చేసినారు. కూతుర్ని ఆలోచన ఎట్లా వచ్చింది వాళ్ళకి? అరవలేదా నువ్వు? నోట్లో గుడ్డలు కుక్కినారు, చేతులు కట్టేసినారు. దేవుడా, వావి వరుసలు లేకుండా మూర్ఖులు అనుకోవాలి అసలు. అన్న నాన్న నాకు ఇంక వేరే ఏం లేదు, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నా. చెల్లె కూడా ఇప్పుడు అలాగైతే సూసైడ్ చేసుకుంటే చెల్లె ఏమైపోతుంది, ఇట్లా ఆలోచించిన నేను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లవ్ టుడే. ఎన్నో బ్రేకప్ స్టోరీస్తో మీ ముందుకు వస్తున్నాము. అందులో భాగంగానే తన లవ్ అండ్ బ్రేకప్ స్టోరీ గురించి మనతో షేర్ చేసుకోవడానికి రేణుక ఉన్నారు అండ్ అలాగే రీనా గారు ఉన్నారు. మరి తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, తనకి ఎలాంటి కౌన్సిలింగ్ కావాలో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ మా. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నా మ్యామ్. హాయ్ అండి. హాయ్ మౌనిక. రీనా గారు, మనతో రేణుక ఉన్నారు. అంటే తన ప్రాబ్లం ఏందో తెలీదు, బట్ ఒక అబ్బాయితో మాట్లాడాలన్నా, అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో ఏదైనా సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఆ అబ్బాయిలతో మాట్లాడడానికి పెళ్లికి రెడీగా లేదు. అసలు ఎందుకు అబ్బాయిలు అంటేనే చాలా భయంగా ఉంది. అసలు తన అంటే ఇంతకు ముందు ఏం జరిగిందో తెలియదు, ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైట్. సో అంటే చాలా వరకు ఆడపిల్లలకి చిన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు, ఏం చూసుంటారో కూడా తెలియదు. తన కళ్ళ ముందు మనం ఏం జరిగినా అన్ని మనం ట్రూగా అనుకోకూడదు. సో దాని వెనకాల కొన్నిటికి చాలా అంటే ఫాల్స్ టైప్ ఆఫ్ రిలేషన్స్ తన కళ్ళ ముందు చూసుండొచ్చు, లేదా జరగరాని కొన్ని సంఘటనలు జరుగుండొచ్చు, మేబీ తనకే జరుగుండొచ్చు. అసలు అవన్నీ తెలియాలంటే నువ్వు ఆమెను మాట్లాడించాలి ముందుగా. సో రేణుక చెప్పు, అసలు నువ్వు ఇంతగా భయపడడానికి రీజన్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకు ఇంత భయపడుతున్నావు? నా పేరు రేణుక. అయితే నాది ఆంధ్ర. అయితే చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగినా నేను, అంటే పుట్టి ఇక్కడే పెరిగిన మొత్తము. సో నాకు మా డాడీ వాళ్ళ తరపున ఎలా ఉంటారో నాకు తెలియదు. అయితే అంటే నాన్న లేరా? అంటే చిన్నగా ఉన్నప్పుడు ఒక 3 years ఉన్నప్పుడే చనిపోయారు. ఓకే. ఏం చదువుకున్నావు? నాది ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే. అదే అయితే ఇక ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉంటున్నాం మొత్తము. నువ్వు ఒక్కదానివేనా? అంటే ఫ్యామిలీతో ఉన్నా. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇక తర్వాత మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడ వచ్చి డ్యూటీ చేసుకుంటే ఇక్కడ ఉన్నారు. ఒక 3-4 years కి డాడీ చనిపోయాడు. అయితే మా సిస్టర్ నువ్వు 3-4 years ఉన్నప్పుడా, లేకుంటే జస్ట్ 3 years అయినా చనిపోయి? అంటే నాకు 3 years ఉన్నప్పుడు. ఓకే. అయితే మా చెల్లె కడుపులో ఉంది, అంటే మా మమ్మీ కడుపులో అప్పుడే చనిపోవడంతో మా మమ్మీ అంటే ఇక్కడ తీసుకొచ్చుకొని పెంచుకుంది కదా మా డాడీని. అయితే అంటే డ్రింక్ స్మోక్ అలవాటు ఉంది మా డాడీకి, అంటే కొంచెం అవాయిడ్ చేపియాలి. కూల్గా చెప్పు, నిదానంగా చెప్పు, టెన్షన్ పడుకో, జస్ట్ ఫ్రెండ్లీగా. ఓకేనా? ఓకే మ్యామ్. అయితే ఇక్కడికి వచ్చి అంటే డాడీ స్మోక్ డ్రింక్ చేస్తాడనేసి ఇక్కడ తీసుకుంటే కొంచెం దూరం ఉంటే ఎవరికి కొంచెం అలవాటు పడకుండా ఉంటాడు కదా అనేసి ఇక్కడికి వచ్చినాం. అయితే మమ్మీ ఇక తీసుకొచ్చుకోవడం మా నాయనమ్మ వాళ్ళకి నచ్చలేదు. అయితే ఇక చనిపోవడంతో కొంచెం మమ్మీని అవాయిడ్ చేసిర్రు ఇక అందరూ. అమ్మమ్మ దగ్గరకు వచ్చినాం, ఇంకా అంటే మమ్మీ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చినాం. ఓకే. మీరు ఎంతమంది? ఇద్దరము మేము. నువ్వు మమ్మీ కాకుండా ఇంకా ఒక చెల్లె ఉంది ఇంకా. అంతే. అంతే, ఇంకెవరు లేరు. అయితే ఇక్కడికి వచ్చినాము. ఒక 1 week అట్లా అయింది డాడీ చనిపోయిన తర్వాత. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మమ్మ ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసింది. అంటే ఇంకా ఎన్ని రోజులు మీ తల్లి పిల్లలు వచ్చి ఉంటారు, మా దగ్గర ఎన్ని రోజులు ఉంటారు అనేసి వెళ్ళగొట్టేసింది రూమ్లోకి వెళ్ళి. ఇంకా రూమ్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేస్తే మాకు ఇంటి వెనుక ఒక రూమ్ ఉంది ఖాళీగా, అక్కడికి వెళ్ళిపోయాను. ఒక 10 days వరకు ఫుడ్ ఏం తినకుండా వాటర్తో అడ్జస్ట్ చేసుకుంటా డోర్ క్లోజ్ చేసుకొని నేను మమ్మీ ఉన్నాం. ఇంకా రూమ్లోనే ఉన్నాము. ఇంక ఇంటి పక్కన ఉంటారు కదా వాళ్ళు అన్నారు ఏమైంది వీళ్ళు వచ్చినారు కానీ, అంటే అప్పటికి మేము ఆల్రెడీ అక్కడ ఉన్నాం కదా 3-4 years నుంచి చుట్టుపక్కల ఉన్నారు కదా, వాళ్ళు అడుగుతున్నారు. అంటే వచ్చి డోర్ కొట్టారు, ఏమైంది వస్తలేరు బయటకి, అట్లీస్ట్ ఫుడ్ ఏం తీసుకుంటలేరు కదా అనేసి అడిగినారు. సో అనేసి వచ్చి అడిగితే మేము ఇంక ఇట్లా చెప్పినాం, సిచ్యువేషన్ ఇట్లా ఉంది కదా అది ఇది అని చెప్తే వాళ్ళు కొంచెం హెల్ప్ చేసారు. అంటే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మీరు ఉన్నప్పుడు మీ మమ్మీ ఏం వర్క్ చేయకపోతుండేనా? అంటే అప్పుడే డాడీ చనిపోయి వచ్చిండు కదా, బయటకి వెళ్ళొద్దు కదా అప్పుడే, ఇక అందుకని ఉన్నాం. ఇక రూమ్ తీసుకొని వాళ్ళ పక్కన వాళ్ళు కొంచెం 500 ఇచ్చారు అప్పుడు.
500 ఇస్తే దాంతో రేషన్ అవి తీసుకొచ్చుకొని ఉన్నాం. ఈ మమ్మీ ప్రెగ్నెంట్లో ఉంది కదా, కడుపు ప్రెగ్నెంట్లో ఉంటే ఒక అట్లనే జాబ్కి వెళ్ళింది, డ్యూటీ చేసింది. ఓకే. అది ఒక కంపెనీలో డ్యూటీ చేసింది. తర్వాత మళ్ళా కొంచెం అమౌంట్ రావడం వల్ల మెల్లమెల్లగా చుట్టాల దగ్గరకు వచ్చారు, అమ్మమ్మ వాళ్ళ తరపున అట్లా వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఓకే. ఇంకా వాళ్ళు వచ్చి నార్మల్ మాట్లాడుతుండే పోతుండే, లేకపోతే అవసరం వచ్చినప్పుడు కొంచెం అమౌంట్ ఇవ్వు అట్లా ఇట్లా అడుగుతుండే వాళ్ళు. సరే అని చెప్పేసి మమ్మీ కూడా హెల్ప్ చేస్తుండే, అంటే మమ్మీ వాళ్ళ అన్నలు వాళ్ళే కదా అనేసి సైలెంట్గా ఇచ్చేస్తుండే. ఇంకా ఇచ్చిన తర్వాత అట్లా అట్లా మెల్లమెల్లగా అవుతుంది, వెళ్తున్నాం బాగానే ఉన్నా, మంచిగా లైఫ్ మూవ్ ఆన్ అవుతుంది కొంచెం కొంచెం. నేను ఇప్పుడు 8th క్లాస్లో నేను ఉండే. ఇంకా 8th క్లాస్లో ఉంటే నేను ఒక అతను ఇట్లా నాకు ప్రపోజ్ చేస్తా ఉన్నాడు 8th లో. 8th క్లాస్లో నేను. ఓకే. అయితే అది నాకు చెప్పట్లేడు తను, అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళ మరదలు వాళ్ళకి చెప్పినాడు. వాళ్ళు వచ్చి నాకు చెప్పారు. అప్పుడు చెప్తే నేను అంటే నా అప్పుడు కొంచెం డేర్ అండ్ ఉంటా, ఏదైనా మొక్క ముందు చెప్పేస్తాను నేను, ఏదైనా ఉంటే అట్లా ఇట్లా ఇంకా అట్లా మాట్లాడా. అంటే నీకు అంతకు ముందు తెలుసా ప్రేమ అంటే ఏంటి ఎట్లా? అవంతా నాకు 8th క్లాసే కదా, అంత చిన్న వయసులో తెలీదు. అంతేం తెలియదు నాకు. ఓకే. ఇక అయితే వాళ్ళు అట్లా నార్మల్గా లవ్ లవ్ అంటే తర్వాత మెల్లగా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అట్లా తెలుసుకున్నా. తెలుసుకొని ఒక 1 వీక్ యాక్సెప్ట్ చేసిన. అతనితో ఇంకొంచెం అంటే వాళ్ళది యాక్చువల్ ఏంటంటే వాళ్ళు మా ఇంటి ఎదురుగా ఉండరు, వాళ్ళ రిలేషన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం ఒక 10 minutes వాళ్ళ రూమ్కి వెళ్ళాలంటే, వాళ్ళు రియల్ ఉండే ఇల్లు. మేము వాళ్ళు మా ఇంటి ఎదురుగా వాళ్ళు రిలేషన్ అంటే మేము పిన్ని బాబాయిలు వాళ్ళు ఉండేవాళ్ళు. తను నా కోసం ఇక్కడికి వస్తుండే చూస్తుండే, ఇట్లా నార్మల్గా కలిసి అంటే మామూలుగా చిన్నపిల్లలుగా ఆడుకుంటుండే పోతుండే. అప్పుడు ఎవరు అంత పట్టించుకోలేదు. ఇలా అలా పట్టించుకోకుండా నార్మల్గా ఉంటుండే. ఒక నాది వచ్చిన ఇంకా ఇంటర్ 2nd yearకి అట్లా వచ్చిన. ఇంటర్ 2nd yearకి అట్లా వస్తే ఇక ఇంటర్ 2nd year వరకు ఈ అబ్బాయి కంటిన్యూ కంటిన్యూటీ. అది ఫస్ట్ అతన్ని నేను లవ్ చేసింది, తనకే. ఇంకా చిన్నప్పుడు స్టోరీ కాబట్టి ఇంకా అట్లనే ఇంకా అతనే అనేసి ఉన్నాయి. కానీ మాకు కాల్ టచ్ అవన్నీ ఏం లేదు, అప్పుడు చిన్న ఫోన్ ఏం లేదు కదా. ఇక ఒక 10th తర్వాత ఇంటర్ 1st yearలో ఫోన్ వచ్చింది. ఇక కరెక్ట్ వ్యాలంటైన్స్ డే రోజు విష్ చేసిండు, మార్నింగ్ మీట్ అవుదాం అన్నాడు. సరేలే మీట్ అవుదాం అనేసి మార్నింగ్ ఒక 12:30 అట్లా. ఎప్పుడు ఇది? వ్యాలంటైన్స్ డే రోజు ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇంటర్ 2nd yearలో ఉన్నప్పుడు కరెక్ట్గా వెళ్ళి మీట్ అవుతుంటే నా ప్లేస్లో వేరే ఒక ఆమెతో ఉన్నాడు తను. ఓకే. వేరే ఆమెతో అంటే ఇక్కడ ఒళ్ళో కూర్చోబెట్టుకొని బండి మీద కూర్చొని ఉన్నాడు. ఎవరు అని అడిగితే ఫ్రెండ్ అన్నాడు. తన దగ్గరికి వెళ్ళి అడిగితే కాదు మేము లవ్ చేసుకుంటున్నాం మేము. అమ్మాయి చెప్పిందా? అమ్మాయి చెప్పింది. ఓకే. నేను 2 years నుంచి నేను లవ్ చేస్తున్నా అది అని కొంచెం మాట్లాడి. సరే ఇక ఆమె ఎంతగానో మాట్లాడుతుంది. నాకు అప్పుడు కోపం కూడా కొంచెం ఎక్కువనే ఉంటుండే. సరే నీ తిట్టి ఏడ్చి అంతా కామన్గా అయిపోయింది ఇక అంతా. తర్వాత ఇక మళ్ళీ అది ఫస్ట్ ఇన్సిడెంట్తో కోపం వచ్చింది ఇక లవ్ మీద. సరే ఇంకా లవ్ ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఇక లవ్ అంటే నాకు కొంచెం కొంచెం ఒక 100% 50% పోయింది. ఇంకా నాకు మళ్ళీ ఎప్పుడు ఆ అబ్బాయి నీతో మాట్లాడలేదు? ఇంకా మాట్లాడలేదు. ఇంకా తనతో నేను అతను ట్రై చేసినా నేను మాట్లాడలేదు. ఇంకా నేను కోపం అట్లనే ఉంది నాకు. సో రేణుక, దీనివల్లేనా నువ్వు ఇప్పుడు అంటే లైక్ ఆ అబ్బాయి నీ కళ్ళ ముందు వేరే అమ్మాయితో కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరిని నమ్మలేకపోతున్నావు, అదొక్క రీజన్ అయి ఉంటుందా? ఇంకా అది కాదు మ్యామ్, ఇంకా రీజన్స్ చాలా ఉన్నాయి. ఓకే. ఇంకా ఆ రీజన్స్ తెలుసుకునే ముందు అసలు నీది ఆ వయసుకి 8th క్లాస్ అంటే లైక్ చిన్న పిల్లలు, అప్పుడు జస్ట్ అట్రాక్షన్, ఏదో అందరూ సినిమాల్లో చూస్తున్నామని మేబీ ఒక అబ్బాయి కావాలి కదా అని అనిపించి లవ్ చేసుకుని ఉంటారు. మేబీ దట్స్ నాట్ అ లవ్, మేబీ అట్రాక్షన్ అయి ఉండొచ్చు కూడా. సో అసలు లవ్ అని ఎట్లా అనిపించింది నీకు? ఎట్లా ప్రపోజ్ చేశాడు? నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావు అప్పుడు? అంటే ప్రపోజ్ ఏం చేయలేదు మ్యామ్. అంటే ఇట్లా నార్మల్గా ఒక చాక్లెట్ ఇచ్చిండు, ఒక 10 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి ఇంకా ఇదే తీసుకో అని చెప్పిండు. మా పక్కన ఉండే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మరదలు వాళ్ళ సిస్టర్, వాళ్ళు చెప్పారు లవ్ అంటే ఇది ఇట్లా కలిసి ఉండాలి, లవ్ అంటే ఎట్లా కలిసి ఉండాలి అలా చెప్పారు. అని అంటే అవునా అంటే ఇంకా అట్లా అంతే. నాకు కూడా అంత తెలియదు, ఏదో బాగుంది కదా ఫీల్ అన్నట్టు వెళ్ళిపోయినా ముందుకి. ఇట్లా మూవ్ ఆన్ అవ్వడం వల్ల. తన ఇష్టమా నీకు బాగా? ఎట్లా ఉంటాడు అబ్బాయి? బాగా వైట్ గా, నాకు నైట్ బాగానే ఉంటాడు. ఇద్దరు స్టడీలోనే ఉన్నాం, సేమ్ క్లాస్ 8th క్లాస్ సేమ్ ఇద్దరం. ఓకే. ఏమని చెప్పేవాడు మరి? లవ్ చేసుకునేటప్పుడు ఎట్లా అనుకునేవాళ్ళు? అంటే లైక్ చిన్న వయసే కదా, పెద్ద అయ్యాక ఇట్లా అవ్వాలి, ఇట్లా పెళ్లి చేసుకోవాలి, ఇట్లా ఏమైనా మాట్లాడుకునే వాళ్ళ? మాట్లాడుకునే వాళ్ళం. ఇంట్లో ఇక ఒకటి మంచి జాబ్ చేసుకొని ఏమన్నా సెటిల్ అయిపోదాం, వెళ్ళిపోదాం, పేరెంట్స్ నొప్పించుకుందాం అని చెప్తుండే. మంచిగా ఇద్దరం మాట్లాడుకుంటుండే కూడా. సో ఆ టైంలో లైక్ అతను అట్లా ఫ్యూచర్ గురించి మాట్లాడుకునేసరికి ఇంకా ఇది లవ్ ఇంకా
అట్లా ఫిక్స్ అయిపోయావు. ఇంకా అయిపోయినా ఇంకా తనతో లైఫ్ అని కూడా అనుకున్నా. అంటే ఇక అంటే బయటికి daily వెళ్ళడం meet అయితే అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా దొంగచాటుగా బయటికి రావడం అందరికీ తెలుసా అసలు మీ ఇద్దరి గురించి? అసలు ఏం తెలియదు. అంటే మేము చిన్న పిల్లలం కదా, ఆడుకుంటుంటే కదా, ఎవరు పట్టించుకునే వాళ్ళు, నలుగురిలో మేము కూడా కలిసిపోతుండే అట్లా కదా. సైలెంట్ గా లవ్ చేసుకున్నారు. ఓకే. ఇంకా అలా ఏం లేదు. అంటే నార్మల్ గా మేము మాట్లాడుకున్న చిన్న చిన్న పిల్లలే కదా, మాట్లాడుకున్న గేమ్ గురించి అట్లా అనుకునే వాళ్ళు, ఎవరు అంత పట్టించుకునే వాళ్ళు కాదు మమ్మల్ని. అట్లా అట్లా కొంచెం మేము పక్కకి వెళ్ళి మాట్లాడుకోవడం, బయటకైతే ఎక్కడికి, ఎందుకంటే పంపించారు ఇంట్లో మమ్మల్ని ఎక్కడైనా ఇంకా అటు. అంటే తనంటే వాళ్ళ బాయ్ కదా, ఏ టైంకి వచ్చినా నడుస్తుంది. మనం ఇక్కడ సినిమా కూడా పోదాం అనుకోలే. సినిమా అవన్నీ ఏం అనుకోలే అప్పుడు. అంటే అమౌంట్ లేదు ప్రెసెంట్, అప్పుడు 10 రూపీస్ 20 రూపీస్ ఎక్కువ కదా, ఇంకేమేమేమి అనుకోలేదు. లెటర్ రాసుకునే వాళ్ళ, ఫోన్స్ ఉండేవా? ఫోన్స్ ఏం లేదు, లెటర్. ఇంకా లెటర్ వాళ్ళ రాసుకునే ఫ్రెండ్ వాళ్ళు ఎవరైనా వచ్చి, మరి నీకు సీక్రెట్ గా ఏమన్నా చెప్పాలనుకో, ఎట్లా చెప్పేవాడు వచ్చి మీరు డైలీ అతన్ని స్కూల్ అయిపోగానే అతని రూమ్ దగ్గర అంటే నుంచి చూపుతో అన్నట్టు చూస్తూ ఉంటాడా పక్క నుంచి నువ్వు రా ఇట్లా అని? తను వచ్చి ఆ స్కూల్ అయిపోగానే మా గల్లీలోకి వస్తుండే, మేమిద్దరం కలుసుకొని ఇట్లా మాట్లాడుతుండే. ఇంకా నేను అప్పుడు ఫుడ్ కూడా అంత ఏం తినకపోతుండే, బయటికి రెడీ అవుతుండే, బయటకు వచ్చేస్తుండే. ఇంకా కొంచెం ఆడుకుంటుండే. మా మమ్మీ ఎప్పుడు నైట్ వస్తుండే 7:30 అప్పటి వరకు టైమింగ్. అంటే మీ ఫ్రెండ్స్ లో మీ ఇద్దరేనా లవర్స్ ఇంకా కూడా ఉండేనా? వాళ్ళు లేదు మేమే మీ ఇద్దరే ఉండేవాళ్ళు. మేమిద్దరం. అంటే వాళ్ళ మరదలు వాళ్ళు ఉండే, మళ్ళా వాళ్ళ మరదలు వాళ్ళు వేరే వాళ్ళని లవ్ చేయడం అట్లా ఉండే. సో సడన్ గా వాలంటైన్స్ డే రోజు షాక్ ఇచ్చాడు. సో అంత క్లోజ్ గా ఉండేవాళ్ళు మౌనిక, చూసావా? అబ్బాయి ఒక అమ్మాయికి తెలియకుండా ఇంకో అమ్మాయిని మెయింటైన్ చేశాడు, కానీ నీకు తెలియలేదు. అంటే కలవట్లే, నేను కాలేజ్ లో ఉంటా, నాకు అప్పుడు 6:30 7కి అయిపోతుండే నా కాలేజ్, మార్నింగ్ 8కి వెళ్ళిపోతుండే నేను. సో నాకు అది కలవకపోతుండే, అప్పుడు మీట్ అవ్వకపోతుండే. మొబైల్ నైట్ 12 o'clock మమ్మీ వండుకున్నాక చార్జ్ చేస్తుండే. ఇంకా ఈ గ్యాప్ లో ఇంకో పొన్ను పటాయించాడు, అది నువ్వు తెలుసుకోలేకపోయావు. నీకు అంటే మాది ఒక రూమ్ షిఫ్ట్ అయినాం మేము, అప్పుడు ఆ టైంలోనే రూమ్ కూడా షిఫ్ట్ అయిపోయినాం, ఇంకా కొంచెం ముందుకు వచ్చేసినాం. ఇక సో నాకు అందుకని ఇక ఎవరు చెప్పేటోళ్ళు కానీ ఎవరు కానీ లేరు నాకు దగ్గరలో. సో ఇక తను లాస్ట్ లో చూసిన, అది వ్యాలంటైన్స్ రోజు ప్రపోజ్, వ్యాలంటైన్స్ డే రోజే బ్రేకప్. సో ఆ చిన్న వయసుకి లవ్ అంటేనే అదొక, అంటే లైక్ అది లవ్ అని కూడా మనం చెప్పలేము. అదే టైంకి మళ్ళీ బ్రేకప్ అంటే చాలా కష్టం, చిన్నప్పుడు కదా. అంటే ఎట్లా ఈ అమ్మాయి ఇంటర్లో పరిచయమా, లేకుంటే నీకు ఇప్పుడు 8th క్లాస్ నుంచే పరిచయం అబ్బాయికి? నేను పరిచయం 2 years కంటా, అంటే మేము 10th లో. ఓకే. సో నీకు తెలియలేదు? నాకు తెలియలేదు, నేను మీట్ అవ్వట్లేదు, అనుమానించలేదు, నువ్వు నమ్మేసావు. నమ్మేసినట్ల గుడ్డిగా. ఓకే దెన్ ఫైన్, బ్రేకప్ అయిపోయింది, తర్వాత ఏం జరిగింది? బ్రేకప్ అయిపోయింది. నన్ను అప్పుడప్పుడు ట్రై చేస్తున్నాడు మాట్లాడడానికి, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చినారు దగ్గరికి, మాట్లాడ నాకు అవసరం లేదు ఇంకా అంటే. ఇప్పుడు తనేమో నన్ను ఏమంటుంది, మేము 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం, నువ్వెందుకు ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని మధ్యలో ఇడగొడుతున్నావు, అసలు నువ్వు అట్లా ఆమె నాతో రాష్ట్రంగా మాట్లాడుతుంది. ఒకవేళ నేను మళ్ళీ మాట్లాడడానికి వెళ్తే ఆమె వచ్చి నా మీద సీరియస్ అవుతుంది. నువ్వు వెళ్ళి అడిగినావా ఏంటి నా లవ్వరు నువ్వు ఎందుకు? అలా అని ఏం అడగలేదు. అంటే తను అప్పుడే కూర్చున్నారు కదా, అప్పుడే వెంటనే అప్పుడే మాట్లాడావు అమ్మాయి? ఇంకెప్పుడు ఇంకా అప్పుడే మాట్లాడు, ఇంక మళ్ళీ నేను ఏం మాట్లాడలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడారు, ఇట్లా చేస్తున్నావు ఎందుకు, ఇట్లా మాట్లాడొచ్చు, అదేదో నార్మల్ ఫ్రెండ్ అంటే పక్కన మాట్లాడాలి, వాళ్ళు కూర్చొని మాట్లాడతారా అనేసి అన్నా నేను. అని అంటే ఇంకొకటి గ్యాప్లో ఇంకొకటి ఏం తెలిసిందంటే, ఇతనే కాదు ఇంకొక లవర్ కూడా ఉంది, మెయింటైన్ చేస్తున్నాడు. ఏది బాబుకి? నీ లవర్ కి? అసలు నీ లవర్ పేరేంటి? బిట్టుకి అసలు నీకు ముందు ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అసలు నీకు తెలుసా? నువ్వే ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అని నువ్వు నమ్మినా అట్లా. ఓ కదా, అంత ముందు ఎంతమంది చేసినాడు, తర్వాత తెలిసి. అదేలే ఆ వయసుకి పాపం. ఓకే. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఇప్పుడు అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయాడు తనకు కూడా. ఓకే. ఫాదర్ అంటే మా ఇద్దరికి యాక్చువల్లీ కలవడం రీజన్ ఏంటంటే, నాకు ఫాదర్ లేడు, తనకి ఫాదర్ లేడు, అట్లా మేము కలిసినాం మేము. ఇప్పుడు తను 10th తర్వాత నేను కాలేజ్ జాయిన్ అయిపోయినా, తను జాబ్ అంటే నేను అప్పుడు రోడ్ల మీద చిల్లర తిరిగినాడంట, ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాడంట ఇప్పుడులో. సో అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయితో కూడా లవ్ లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ తను ఇప్పుడు నాతో గొడవ పడ్డ ఆమె కాదు, ఇంకొక ఆమె కాదు, ఇంకొక ఆమెతో ఇప్పుడు ఉంటున్నాడని మళ్ళీ తెలిసి సరిపోయింది. ఇక ఆడికి ఏ ఎవరాలేమో ఇంకా చైన్ బాగా చైన్ పెంచుకుంటున్నాడు.
ఓకే. అంటే ఈ స్టోరీ అంతా ఇప్పుడు ఆ అమ్మాయితో గొడవ పెట్టుకోవడము, ఆ అమ్మాయితో మాట్లాడడము, మీరు బయటికి వెళ్ళడము, ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్ కి మీ పేరెంట్స్ కి ఏమైనా తెలుసా? ఎవరికి తెలియదంట. ఏదో ఎవ్వరికి సరదాగా చెప్పులే కంటి చూపుతోటి ఇట్లా రా పక్కకు రా అని ఇట్లా అంటే చిన్నప్పుడు మాట్లాడుకున్నారు. అంటే రీనా గారు వీళ్ళు లెటర్లు రాసుకుంటుండే, మరి ఇప్పుడు ఇంటర్కి వచ్చిన తర్వాత ఎట్లా మొబైల్ మాట్లాడుకునే వాళ్ళు? మమ్మీ ఫోన్ ఉంటుండే కదా, ఓకే. మమ్మీ నైట్ టైం తనకి ఫోన్, తనకి అప్పటికి 10th లోనే అవైలబుల్ ఫోన్, మ్మ్. నాకు ఇంటర్లో ఫోన్ అవైలబుల్. అంటే అది అప్పుడు కూడా లేదు. నైట్ టైం మమ్మీ వండుకున్న తర్వాత 11:30 12కి మాట్లాడుతున్నాయి. సో ఆ ఏజ్కే ఒకరిని ప్రేమించి వాడేమో ఒక్కడ కాదు 10 మంది ఏంటంటారు దాన్ని, సామెత ఏదో ఉంటది కదా, వీళ్ళంతా నా వాళ్ళే అన్నట్టు అందరినీ ప్రేమించుకుంటూ కూర్చున్నాడు మొత్తానికి. విశాల హృదయం. రైట్. సో అట్లా కంటిన్యూ అయింది. ఎంత మందితో అయి ఉంటది అప్పటికి? ఇంకెంతమందితో తర్వాత టచ్లోకి వెళ్ళలేదు. ఎందుకు? ఇంకా నాకు నీకు విసుకొచ్చేసింది కోపం అప్పటికి? వచ్చేసి, అంటే లైక్ సెకండ్ లవర్ వస్తే ఓకే, థర్డ్ లవర్ కూడా వచ్చింది ఓకే, నువ్వు మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వెళ్ళి ఏంట్రా ఇది ఇట్లా చేస్తున్నావు ఏందిరా సిగ్గుందా అని ఎప్పుడైనా తిట్టావా పోయి ముఖం మీద? ఇంకా నేను ఇంకేం అడగలేదు. దాని తర్వాత అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతుండే, ఇంకా అప్పుడప్పుడు వచ్చి ఇట్లా ఇలా మాట్లాడు, నీ నెంబర్ అడుగుతున్నాడు, మా మమ్మీ ఫోన్ వేరే ఉండి బ్లాక్ చేసి పడేసిన, అయితే నెంబర్ అడుగుతున్నాడు అది ఇది అనేసి అన్నారు. అవసరం లేదు ఇంకా చాలు, ఇప్పటికి 3 అయినారు, ఇంకా నెక్స్ట్ ఇంకెంతమందిని పట్టుకొచ్చి నా కొంప ముందు పెడతారని చెప్పి తిట్టినాయి. వాళ్ళ ఫ్రెండ్స్కి తిట్టినాయి. తిట్టేసరికి తనకి వెళ్ళి చెప్పినట్టు ఉన్నారు. సరే పోతే పోతే అని లైట్ తీసుకున్నట్టున్నాడు తను కూడా. అదే నువ్వు పోతే ఇంక బ్రేక్ఫాస్ట్ ముగ్గురు ఉన్నారు. ఏమో అదే బ్రేక్ఫాస్ట్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ కి, లంచ్ కి ఇంకో గర్ల్ ఫ్రెండ్ కి, మేబీ డిన్నర్ టైమ్ లో వేరే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అమ్మాయికి కాల్ చేస్తున్నట్టున్నాడు. నువ్వు మాట్లాడాల్సింది డైరెక్ట్ గా. నేను సిన్సియర్ గా లవ్ చేసిన కదా, అవును, నువ్వు మాట్లాడడానికి మొహం నాకు పట్టుకొని ఇట్లా చేయడం కరెక్టేనా నీకు, నేను ఎంత తిట్టినా. సిన్సియర్ గా ఉన్నాను నీ విషయంలో అట్లా ఇట్లా అని. ఫస్ట్ టైం చూసినప్పుడు తిట్టినా అంటే నేను మళ్ళా దానికి జోలి పోలే. నేను నాకేమైనా తిట్టాలంటే నాకే ఇదే అవుతుంది ఇక నాకు. అంటే నువ్వు అడుగుతావు కదా లవ్ చేసుకున్నప్పుడు, అరే నన్ను ఏం చూసి లవ్ చేసేవరా అట్లా ఏం అడగలేదా? అడిగిన మరి అట్లా గుర్తు రావట్లేదా అని అడగలేదా నువ్వు? అదే ఫస్ట్ లో తిట్టినా, నాకు ఇప్పుడు తిని కావాలంటున్నాడు, నువ్వు వద్దు నాకు తిని కావాలన్నాడు. ఓహో, తినలో ఏమనొచ్చిందిరా నీకు అని అడగలే? అడిగితే నాకు కావాలి, తను నాకు నచ్చింది అంటున్నాడు. ఫస్ట్ నాకు చెప్పిన డైలాగ్ తర్వాత తనకి చెప్తున్నాడు. అది సో మొత్తానికి నీ చిన్నప్పటి ఒక లవ్ స్టోరీ అంతమంది లవర్స్ తోటి అట్లా ముగిసిపోయిందంటావు అక్కడికి? లేదు, ఇంకా ఉంది. ఇంకా ఉందా? ఆ అబ్బాయితో? ఆ అబ్బాయితో ఇంక అంతే, నేను అంతే వేరే ఇంకా. రిలేషన్ లోకి ఇంకా వెళ్ళలేదు. నేను కాల్ బ్లాక్ చేసావు, కాల్ బ్లాక్, ఆయన మళ్ళీ ట్రై చేశాడు కానీ ఇంకా వెళ్ళలేదు నేను. వెళ్ళలేదు. సో అక్కడ వరకు ఆ లవ్ స్టోరీ ఎండ్. ఇంకా అంతే. ఇంకెంతమంది ప్రపోజ్ చేసినా నేను యాక్సెప్ట్ చేయలేదు. ఇంకొకటి వచ్చేసి నేను ఎవరికి అంతగా లైక్ చేయకపోతుండే, మళ్ళీ ఎవరు చేసినా అమ్మో మళ్ళా అంత నమ్మలేకపోతున్నా. ఇంకా నమ్మలేదు. ఇంకా దాంతో కొంచెం ఇరిటేషన్ వచ్చేసింది నాకు కూడా. అందులో నా కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ అయ్యింది. ఉమెన్స్ కాలేజ్ చదవడం వల్ల కొంచెం సేఫ్ అయినా నేను. కానీ బయటకు వచ్చినాక మా ఫ్రెండ్స్ వాళ్ళు వేరే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గెలికారు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేదు. అది అయిపోయింది. ఇక మెల్లగా మూవ్ ఆన్ అవుతున్నా, అట్లా అది బ్రేకప్ అయిపోయింది, అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. కాలేజ్ అవుతుంది. అదే తనది బ్రేకప్ అయిన ఒక 2 monthsకే మమ్మీ వ్యాక్సిన్ వేయించుకుంది. ఇంకా మమ్మీ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఇంకా అదే ఫీవర్లో వేయించుకుంది మా మమ్మీ. అంటే చెప్పారంట ఇట్లా ఫీవర్ ఉంది, మరి ఓకేనా అంటే పర్లేదు అనేసి చేసినారంట. అదేమైంది, రివర్స్ అయింది మా మమ్మీ బాడీకి, వీక్ ఉంటుంది మా మమ్మీ. సో రివర్స్ అవడం వల్ల ఒక 6 months ఫుల్ సఫర్ అయింది. లాస్ట్ మూమెంట్లో మా మమ్మీ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. మా మమ్మీ కూడా ఎక్స్పైర్ అవ్వడంతో ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాం. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇక స్పృహలో లేదు మా మమ్మీ. ఇక ఇక్కడే ఎక్స్పైర్ అయిపోయిందని తీసుకెళ్ళిపోయినాం ఊరికి తీసుకెళ్ళిపోతే మధ్యలో లేచింది. ఇంకా మధ్యలో లేచి అడుగుతుంది. ఇంకా అంటే మా మమ్మీ కోమాకి వెళ్ళిపోయింది, ఇక పడిపోయింది మొత్తం. చనిపోక ముందు కోమాలోకి వెళ్ళిపోయింది మొత్తం. ఇంకా అంటే ఇక ఇవ్వట్లేదు, ఎంత కొట్టినా ఏం చేసినా ఇవ్వట్లేదు. కానీ వీళ్ళెవరికి ఏమనుకో చనిపోయిందేమో అనుకున్నారు. తీసుకెళ్లేటప్పుడు మిడిల్లో లేచింది, మా ఆంధ్రాకి తెలంగాణ కొంచెం మధ్యలో లేచింది. ఇంకా అప్పుడు లేచి మాట్లాడింది, కొంచెం హోప్ వచ్చింది. ఇంకా ఊర్లో ఒక 1 month అటు ఇటు చూపించినాం. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇక హాస్పిటల్లో డాక్టర్స్ కూడా ఏం చేయలేము అని చెప్పారు. అవునా? ఓకే. ఇంకా లాస్ట్ మూమెంట్ అట్లా చెప్పగలలోనే మాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇంకొకటి వచ్చేసి మెయిన్ మా మమ్మీకి ఏంటంటే ఒకటి హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది. సో దానివల్ల కూడా ఫుల్ ఎఫెక్ట్ అయిపోయింది మా మమ్మీ. అదే లాస్ట్ మా వ్యాక్సిన్ అనేది కూడా చాలా ఎఫెక్ట్ చూపించింది, ఫుల్ పవర్ ఉంటుందంట దానివల్ల. ఎన్ని ఇయర్స్ అయింది అమ్మ చనిపోయి ఇప్పటికి? 4 years అవుతుంది. 4 years నుంచి నువ్వు చెల్లి ఇద్దరేనా? ఇంకా మీకు తోడు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు? వెళ్ళిపోయినాము, అది తీసుకెళ్ళినాం మమ్మీని. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత
దినం అవన్నీ అంటారు కదా, దినాలు చేసినాము. నైట్ టైమ్ దినం అయిపోయింది, నైట్ టైం పండుకున్నాము. 12 అయిపోయింది, వెళ్ళిపోతుంది అదంతా కదా. ఓవర్ నైట్ అయిపోయింది, 12కి పండుకున్నాము. 12కి పండుకోగలనే ఇక నైట్ టైం అందరు మాట్లాడుకున్నారు. నువ్వు ఒక దగ్గర నెల మా దగ్గర ఉండు, నెల మా దగ్గర ఉండు, పిన్ని బాబాయిలు అందరు మాట్లాడారు. ఇంకా లాస్ట్ మూమెంట్లో మార్నింగ్ లేచేసరికి ఎవరు లేరు. ఓకే. ఇంకా ఖాళీ ఏమంటారు మంచాలు చెద్దర్లు, చెల్లి ఒకటి ఉంది, మేమిద్దరం ఒకటే మంచంలో వండుకున్నాము. మిగతాది ఖాళీ చెద్దర్లు మంచాలు అవన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరు. ఇంకా ఖాళీ నేను మా చెల్లి ఒక్కటే మిగిలిపోయినాం. ఇంకా ఇద్దరం మిగిలిపోయినాం. ఏం చేయాలో తెలియట్లేదు, చేతిలో అమౌంట్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నేను ఆంధ్ర వెళ్ళడం అదే కొత్త నాకు వచ్చినాక ఎప్పుడు వెళ్ళలేదు. ఎటు వెళ్తే ఏమొస్తుందో కూడా లేదా మరి అందరు వెళ్ళిపోయినారు. అప్పుడే వదిలేసింది వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ అమ్మని వీళ్ళ అమ్మతో ఉన్నప్పుడే మా ఇంట్లో వద్దని పంపించేసినప్పుడు ఇంక ఇప్పుడేం చూసుకుంటది. రీనా గారు, ఇప్పుడు వాళ్ళ అమ్మ అంటే అప్పుడు ప్రెగ్నెంట్ ఉంది, ఒక పిల్ల ఉంది, అంటే కొంత విసుగు రావచ్చు. నేను ఒక్కదాన్ని ఎంత పోషించాలి, అట్లీస్ట్ వీళ్ళు బయటకు వెళ్తే వాళ్ళ సొంతంగా బతుకుతారు కదా అనే ఆలోచనలో కొంతమంది ఉంటారు. అంటే ఆమె మైండ్ సెట్ అప్పటికి వదిలించుకోవాలనే టైప్ లో ఆ టైప్ లో అట్లా కనిపించింది. సో అందుకోసమే వాళ్ళ అమ్మమ్మ కూడా పట్టించుకున్నప్పుడు మిగిలిన బాబాయ్ పిల్లలు ఏం పట్టించుకుంటారు. సో మొత్తానికి వదిలేసి వెళ్ళిపోయినారు. మార్నింగ్ లేచేసరికి 7కి వెళ్ళేసినాము, ఎవరు లేరు. మీ నాన్నమ్మ వాళ్ళు కూడా ఎవరు లేరు. మమ్మీ ఫోన్ ఉండే, కాల్ చేస్తున్నా, స్విచ్ ఆఫ్, బ్లాక్. వాళ్ళకి కాల్ చేస్తుంటేనా బ్లాక్, కట్ చేయడం. వాళ్ళు నాకు ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు. వాళ్ళు ఏంటి లేచి ఇక ఊర్లో వాళ్ళే కొంచెం మంది ఏం చేసిరంటే, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఎట్లా పరిస్థితి అనేసి కొంచెం ఒక 500 అమౌంట్ ఇచ్చారు. ఓకే. అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ తీసుకొని ఫస్ట్ టైం ఒక్కదాన్ని హైదరాబాద్కి వచ్చిన నేను. చెల్లి అక్కడ ఊర్లోనే ఉంచేసి, అంటే ఊర్లో పక్క తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, పక్కన చూసుకో నేను వెళ్ళొస్తానని చెప్పొచ్చింది. అంటే ఎవరన్నా ఇక్కడ అంటే పుట్టి పెరిగినా కదా, తెలిసిన వాళ్ళు ఉన్నారు. అట్లా నాకేం తెలియదు. 500 తీసుకుని హైదరాబాద్ వచ్చేసి అసలు ఛార్జీలకి ఉండటానికి తినడానికి ఏమన్నా ఆలోచించావా? ఇంకా అవన్నీ ఏం ఆలోచించలేదు. నాకు ఏదో ఒకటి కావాలి, అప్పుడు నేను ఉండాలి, నేను ఎక్కడికన్నా వెళ్ళాలి, మా చెల్లెని చూసుకోవాలి, నేను బతకాలి. ఇంకా చిన్న వయసులో నాకు ఇంకా వేరేది ఏం లేదు, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నా. చెల్లె కూడా ఇప్పుడు అలాగైతే నేను సూసైడ్ చేసుకుంటే చెల్లె ఏమైపోతుంది ఇట్లా ఆలోచించిన నేను. ఒకటే అమ్మాయి పోతే పర్లేదు, ఎంత నీ వయసు? నాకు 17. అప్పుడు 17. అట్లా ఆలోచించిన. సరే అని చెప్పి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరన్నా వస్తే చూస్తారేమో ఒక చిన్న హోప్ ఉంటుండే నాకు. ఇక్కడికి వచ్చిన చూసుకున్న కొన్ని రోజులు, ఒక 2 days కన్నా ఎక్కువ ఉండలేదు నేను. ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఎవరైనా అమౌంట్ అడ్జస్ట్ చేస్తారేమో రూమ్ పక్కన, నాకు కొంచెం జాబ్ చూసుకున్న తర్వాత అనేసి ట్రై చేసిన. ఒక రమ్మని చెప్పారు ఫస్ట్. సరే అని చెప్పి ఇక్కడ ఓకే చేసుకుని వెళ్ళిపోయినా మళ్ళీ ఆంధ్ర. చెల్లె దగ్గరికి వెళ్ళిపోయినా. అంటే నైట్ మాకు 1 day జర్నీ పడుతుంది. ఇక్కడ నుంచి నైట్ వచ్చేసి మళ్ళీ మార్నింగ్ మొత్తం చూసుకొని నైట్ వెళ్ళిపోయినా. మళ్ళీ వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నా. ఇలా పూర్లో వాళ్ళు కాల్ చేసి వాళ్ళకి చెప్పారంట, ఇద్దరు చిన్నపిల్లల్ని ఇట్లా వదిలేసి పోతే వాళ్ళకి ఏం తెలుసు, ఇన్ని రోజులు హైదరాబాద్లో పెరిగినారు, ఇప్పటికి ఆ పిల్లలకి ఏం ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఇలా సడన్గా వస్తే ఎట్లా వదిలేసి పంపిస్తే ఎట్లా అనేసి అన్నారంట. సరే అని పిఎస్లో కంప్లైంట్ చేస్తే తీసుకెళ్ళి మా అత్త వాళ్ళ ఇంట్లో వదిలేసారు నన్ను. అంటే మా డాడీ వాళ్ళ అక్క, ఆమె దగ్గర వదిలేసారు మమ్మల్ని. అక్కడే మా అత్త, మా రెండో పెద్దనాన్న వాళ్ళు, పెద్ద పెద్దనాన్న, పిన్నులు, బాబాయిలు ఉన్నారు మాకు. ఇంకా అక్కడ వదిలేస్తే వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ మీరు మా దగ్గర ఉండొద్దు, మా దగ్గర అయితే అవసరం లేదు, పక్కన రూమ్ ఇప్పిస్తా, ఏమైనా జాబ్ చేసుకొని అంతటా నువ్వు రూమ్ నుండి నువ్వు కట్టుకో అన్నారు. అప్పుడు మేము ఏం ఆలోచించినామంటే, వాళ్ళ దగ్గర ఉండడం కంటే మా పక్కన నా మనీతో నేను చేసుకుంటా అని ఒక చిన్న హోప్తో నేను ఉన్నా. తీసుకున్నాం, రూమ్ తీసుకున్నాం పక్కకి, ఊర్లో పక్క అంటే సిటీ, మేము ఉండే పల్లెటూరు, సిటీలో తీసుకున్నాం మేము రూమ్. ఆడ ఉన్నాం పక్కనే, మా పెద్దనాన్న వాళ్ళ రూమ్ పక్కకే తీసుకున్నాం రూమ్. తీసుకొని ఫుడ్ అవన్నీ అరేంజ్ చేసుకున్నాం. మెల్లగా కొంచెం అమౌంట్ ఉండే మా మమ్మీది, ఒక 5000 దాకా మొత్తం అడ్జస్ట్ చేసుకున్నాం. రూమ్ నెట్ కట్టి అది ఇది చేసుకున్నాం. చేసిన తర్వాత అట్లా ఒక 1 month 2 months అవుతుంది అంతే అక్కడ ఉండి. 2 months అవుతుంది. ఒకరోజు ఇట్లా అందరూ జాతర ఐడియా ఉందా మీకు? జాతరకి వెళ్ళినారు. ఇంకా అందరు జాతరలు ఎవరు లేరు. ఇంకా అంటే ఇక చెల్లె కూడా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఓకే. మా అత్త వాళ్ళ ఇంటికి మా ఇంటికి 1/2 kilometer ఉంటుంది. తను వెళ్ళిపోయింది. ఇంకా
నేను అంటే ఒకదాన్ని నార్మల్ గా నీ దగ్గర నుంచి జస్ట్ అంటే నార్మల్ గా చూడ్డానికి అన్నట్టు వెళ్ళింది. ఇంకా అంటే ఆడుకుంటారు కదా, పిల్లలు ఉన్నారని వెళ్ళింది. ఒకదాన్ని రూమ్ లో ఉన్నాను నేను. ఇంకా ఏం వెళ్తాం అంత లాంగ్ అన్నట్టు నేను ఉన్నాను. నేను రూమ్ లో ఉంటే మా పెద్ద పెద్దనాన్న అండ్ మా పెద్ద పెద్దనాన్నల ఫ్రెండ్, మా రెండో పెద్దనాన్నల కొడుకు నా మీద అటెంప్ట్ చేసినారు. ఎవ్వరు లేరు అమ్మాయికి, అసలు అడగడానికి లేదు వరస ఇంకా. లేకుండా కూతుర్ని ఆలోచన ఎట్లా వచ్చింది వాళ్ళకి? ఇంత చండాలంగా ఉంటున్నారంటే అసలు. ఇంకా అది అయిపోయింది. లాస్ట్లో మా పిన్ని వస్తుంది. ఇంకొక 1 minute, ఒక 2 minutes అయిపోతే నేను అక్కడ చనిపోయేదాన్ని అంట. దేవుడా, చనిపోయే సిచ్యువేషన్ వరకు వచ్చావు అక్కడ? ఇంకా మా పిన్ని రావడంతో అరవలేదా నువ్వు? నోట్లో గుడ్డలు కుక్కినారు, చేతులు కట్టేసినారు. అసలే బక్కపల్చ పర్సనాలిటీ ఏమని పోట్లాడుతుంది, ఎట్లన్నా తినుతుంది? వాళ్ళు 3 ఉన్నారండి. అంత చిన్నమ్మ ఏం చేసింది అసలు? ఇంకా మా పిన్ని తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అంటే పిన్ని అంటే మా పెద్దత్త వాళ్ళ రెండో కూతురు. ఓకే. తను తీసుకెళ్ళి 1.5 month హాస్పిటల్లో ఉన్నాం. డైలీ గ్లూకోజ్ దాది ఇది కానీ ఎవరు చూడడానికి రాలేదు. అప్పుడు కూడా ఒక్కదానే ఉన్నావా? గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు. ఇంకా చెల్లె ఒకటి ఉంది నా పక్కన, ఇంకెవ్వరు లేరు. చెల్లె వయసు ఎంత అప్పటికి? అప్పుడు 14 ఉంటుంది. తను అప్పుడు అంత ఉంది, నాకు 17 ఉంది. ఇంకంతే. ఇంకా అది ఆ ఇన్సిడెంట్ అయిపోయింది. 1.5 monthకి వచ్చినాను హాస్పిటల్ నుంచి డైరెక్ట్. ఇంకా రూమ్కి వచ్చినా పర్లేదు అంటే ఇక అడిగినారు ఇంకా ఏమైంది, ఎందుకు ఇట్లా అవుతున్నావు అని. అంటే చెప్తే నమ్మరు. ఇప్పుడు ఎవరు చెప్పినా ఏమనుకుంటారు, వెళ్ళిపోవాలి, ఇద్దరు కొంచెం పిల్లలం కదా, వెళ్ళిపోవాలి అనుకుంటున్నారేమో అనుకుంటారు అందరు. అంటే హైదరాబాద్లో వచ్చినారు కదా, ఉండలేరేమో అన్నట్టు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మాకు అక్కడ ప్రాబ్లం అవుతుందని ఎవరికి తెలియట్లేదు. మీ పెద్దత్త వాళ్ళ కూతురికి తెలుసా? తెలుసు. ఓకే. తనకు ఒక్కదానికి తెలుసు, ఎందుకంటే చూసింది కాబట్టి. తను సరే అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాము. ఒకటి అయిపోయింది. అప్పటికి మా అత్త నాకు ఆల్రెడీ ఫోర్స్ చేస్తుంది, ఏమని అక్కడ వెళ్ళి పనుకో, ఇక్కడ వెళ్ళి పనుకో, పైసలు వస్తాయి, నువ్వు ఇక్కడ ఇట్లా జాబ్ చేసుకుంటే నీకేం పైసలు రావు, అది ఇది అని మా అత్త చెప్తుంది. నాకు ఇష్టం లేకున్నా కూడా పోపు. తన కూతురు ఉంది కదా మీ అత్తకి, కూతురున్నా సరే ఒక అమ్మాయి మీద ఇట్లాంటి ఎట్లా వేస్తారు అసలు ఈ సమాజంలో? నిజంగా ఈ మాటలు వింటుంటే ఇంకా ఇప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా? మహా అయితే 4 సంవత్సరాలు అయి ఉంటుంది జరిగి. ఇంకా అట్లా మాట్లాడుతుంటే దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ అయింది. ఇంకా వచ్చిన 1.5 month తర్వాత రూమ్లో ఉన్న ఒక 10 days ఏమో ఉండుంటా అంతే. మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ అయ్యింది. మా తమ్ముడు రెండో పెద్దనాన్న వాళ్ళ కొడుకు. కాదు, ఈ సంఘటన జరిగింది ఒకసారి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా ఏదో ఒక విధంగా స్టేషన్కి వెళ్ళో బయటకు వచ్చి పెద్దవాళ్ళకి చెప్పుకొని ఇట్లా ఏదో నాకు చెప్పినా నమ్మట్లేదు. ఎవరేమన్నా ఇంకొకటి ఏమనుకుంటారు అంటే నేను ఏడుకో వెళ్ళి ఉంటా, నాకేమో చేసి ఉంటారు అలా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మా వెనక మొత్తం చెట్లు అవే ఉంటాయి. వెనకాల మాట్లాడడానికి కూడా ఎవరు లేరు కాబట్టి ఏదైనా చెల్లుతుంది అని చెప్పి వీళ్ళందరూ మేబీ అనుకుని ఉంటారు. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది కదా. అంటే సెకండ్ టైం అవుతుందని ఎక్స్పెక్ట్ చేయం కదా అక్క. ఫస్ట్ అయినప్పుడే అంత చెండాలం వాళ్ళ దగ్గర ఉండడమే వేస్ట్ అనిపించలేదా నీకు? అలా అవ్వడం వల్ల నేను సెకండ్ టైం ఇంకేమని ఎక్స్పెక్ట్ చేయలేను అసలు. సరే ఇప్పటికన్నా వదిలేస్తారులే లైట్ అనుకున్నా నేను. కానీ సెకండ్ టైం వరుసలు లేకుండా మూర్ఖులు అనుకోవాలి అసలు. అన్న నాన్న వాళ్ళకి కూతురు ఉంటారు కదా, ఉన్నారు కదా, వాడికి చెల్లి ఉంటది కదా. ఇంకా అట్లా ఏమనలేదు. సెకండ్ టైం మళ్ళీ అవ్వడంతో మళ్ళీ ఒక 1 month వరకు హాస్పిటల్లో అయిపోయి 1.5 month తర్వాత వచ్చింది. 10 days కూడా లేదు. మళ్ళీ తమ్ముడు అంటే నీకు చిన్నవాడే కదా, నీకంటే చిన్నవాడే కదా తమ్ముడు అంటే. చిన్నోడే కానీ హైట్ వెయిట్ పర్సనాలిటీ ఉంది తనకి. ఆడికేం పోయే కాలం వచ్చింది అసలు? అక్క పిలుచుకుంటా అసలు. ఇంకా హాస్పిటల్లో చెప్పారంట ఇంకా లాస్ట్ మూమెంట్లో అయిపోతుంది అంటే లేవలేని పరిస్థితిలో ఉంటే అన్నారంట, ఇవన్నీ లైట్ కానీ మీరు ఏదన్నా ఇచ్చేసి మరి గ్లూకోజ్ ఇంజెక్షన్ చేస్తారు కదా, దాంట్లో ఏమన్నా ఇచ్చేసి చంపేసేయండి సైలెంట్గా అయిపోతుంది,
తీసుకెళ్ళి మేము ఏదో ఒకటి చెప్పుకుంటాము అన్నారంట. ఎవరున్నారంట? మా పెద్దనాన్న వాళ్ళు. మా ఆడు చేసిన తప్పుకి అమ్మ ఎక్కడ బయట పెట్టిద్దో ఇంకా అన్న భయంతో కావచ్చు మేబీ. వాళ్ళని తర్వాత అన్నారంట, డాక్టర్ వాళ్ళు అన్నారంట, మాకు కేసు అవుతుంది ఇట్లా చేస్తే, మేము అలా చెయ్యం, ఏం చెయ్యం మేము, కావాలంటే పోలీస్ పిఎస్కి కంప్లైంట్ చేస్తామని కొంచెం సీరియస్గా వార్నింగ్ ఇచ్చారంట. ఓకే. నాకు హాస్పిటల్ వాళ్ళు చెప్పారు ఇట్లా, నువ్వు అక్కడ ఉండకమ్మా, నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ నువ్వు అడికి వెళ్ళి నీ మీద చాలా ఘోరంగా అవుతుంది, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపో, నీకు కావాలంటే హెల్ప్ నేను చేస్తా అని చెప్పారు హాస్పిటల్ వాళ్ళు నాకు. కానీ అంత వాళ్ళ హెల్ప్ నేను తీసుకోవాలి, నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు, వాళ్ళు ఏమన్నా చేస్తే వాళ్ళు తీసుకెళ్ళేటన్నా అనేసి నేను భయపడి అసలు ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఉంది ఆ టైంలో. ఇంకా భయం ప్రాణాలు నిజంగా ఎట్లా కాపాడుకున్నావో తల్లి, నిజంగా నీకు నమస్కారం పెట్టొచ్చు. అయిపోయాక ఆ తర్వాత హాస్పిటల్ మెల్లగా వచ్చి అది ఇన్సిడెంట్ అయిపోయినా ఒక 1 వీక్ అంతే, 1 వీక్ ఏమో ఉన్నా రూమ్లో ఉండి. తర్వాత ఏమైంది, మా అత్త వచ్చింది, మా అత్త వచ్చి అంటది, నువ్వు నైట్ నేను నైట్ ఒకరికి ఆల్రెడీ చెప్పిన, నేను నైట్ వస్తాడంట వాడు అని చెప్పేసి అన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలే, ఏడుపు వస్తుంది. ఆల్రెడీ నాకు 1 వీకే అవుతుంది ఆ ఇన్సిడెంట్ అయ్యి. మళ్ళా అంటే నాతో నవ్వట్లేదు. నువ్వు అనలే నాకు ఇట్లా నచ్చదు అత్త, నేను జాబ్ అత్త చేస్తాను ఫస్ట్లోనే చెప్పిన, నేను ఇంటికి వచ్చి ఆమె అడిగినప్పుడే చెప్పిన, నువ్వు ఇలాంటివి ఏం చెప్పక అత్త, నాకు ఇలాంటి అలవాట్లు లేవు, నాకు రావు కూడా, వద్దంటే కూడా ఇప్పుడు నిన్ను ఎవడు పోషిస్తాడు, మళ్ళీ నిన్ను ఎవడు చూసుకుంటాడు, నీ పెళ్ళి అవన్నీ ఎవడు చేస్తాడు, అవి ఇవి అనేసి మాట్లాడారు. నేను ఇంకేం అనలేకుండా సైలెంట్గానే ఉన్నా, ఇంకేం అనలేకపోయినా ఆ టైం. చెల్లె బాగానే ఉందా? చెల్లెకు ఓకే, కాబట్టి నా చెల్లెకి నార్మల్ ట్రై చేసినారంట. బా, ఆ చిన్న పిల్లని కూడా చేయడానికి ట్రై చేశారంట. నువ్వు ఉన్నప్పుడా? నేను లేను, అంటే నేను పక్కకి వెళ్తా కదా, బయట అట్లా కూర్చున్నా, ఇట్లా మీద చేతులు వేయడం. చెప్పిందా చెల్లి చెప్పింది. ఇట్లా చేస్తున్నారని నువ్వు అడిగినావా? వచ్చి చెప్పింది, ఏమైంది మనకి ఇట్లా అంటే మా చెల్లె ఉందని పక్కకు పిలిచి అడిగిన నేను, ఏమైంది ఎట్లా ఉన్నావు అంటే, కాదక్క నాకు ఇట్లా పెద్దనాన్న తమ్ముడు ఇట్లా అన్నయ్య, నాకన్నా పెద్దవాడు, మా చెల్లెకి అన్నయ్య అవుతాడు, అన్నయ్య ఇట్లా చేస్తున్నాడు, ఒక చేతులు వేస్తున్నాడు. అప్పుడు చెల్లి వయసు ఎంత? 14 ఉంటుంది అంతే. అంతే అంటే దినం 3-4 months అంతే ఇద్దరికి. దినం అయిపోయింది, చనిపోయిన తర్వాత వెంటనే వచ్చేసినాం మేము ఇటు, అంతే సేమ్ ఏజ్లోనే మాది. ఇక ఇట్లా వేస్తున్నాడు అక్క, నాకు ఎందుకు నచ్చట్లేదు, వెళ్ళిపోదాం అక్క అన్నది ఆమె. అని అంటే పోదాము, కొంచెం పైసలు చేతిలో పడితే ఎవరైనా హెల్ప్ తీసుకొని వెళ్ళిపోదామని చెప్పిన నేను. సరే అది ఇదంతా తనతో మంచిగా తను ఎట్లా సర్ది చెప్పిన దాన్ని, ఇంకా తనను వదలకుండా ఉన్నా నేను, ఎక్కడికి వెళ్ళకుండా రూమ్లోనే ఇద్దరం వెళ్తే ఒకటే దగ్గరికి వెళ్ళడము, నాదంటే మొత్తం చేసిన, మళ్ళీ తన లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయాలనేసి నేను సైలెంట్గా అట్లనే ఉన్నా నేను. తర్వాత ఇక మెల్లగా అటు ఇటు చేసి చెప్పినా కదా వస్తున్నా, నైట్ వస్తారంట అని. నైట్ వస్తారంట అని చెప్పేసి అంటే మార్నింగ్ ఒప్పుకున్నా. ఇప్పుడు నాకు ఇక పోతే అది ఇది అని చేస్తే తీసుకెళ్ళి రూమ్లో వేసేస్తారు మళ్ళీ. అప్పుడు ఒప్పుకొని ఏం చేసిన, నైట్ 10:30 అవుతుంది, మా ఇంటి మొత్తం వెనక చెట్లే ఉంటాయి, ఇంకా చెట్లకి వెళ్ళిపోయినాను ఇద్దరం, నేను చెల్లి ఇద్దరము వెళ్ళిపోయి, ఇంకా కొంతమంది ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, ఫోన్ ఉంది నా దగ్గర, ఫోన్ తీసుకొని వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసుకొని డైరెక్ట్ ఎటెళ్ళినా గుర్తుకు కూడా లేదు, ఆ చీకట్లో ఆ టైంలో వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మాది బస్ స్టాప్ ఉంటుంది కదా, ఊరి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాం, అట్లా వేసి నడుచుకుంటానే వెళ్ళిపోయినాం. ఓవర్ నైట్ అయిపోయింది, 11:30 అట్లా అయిపోయింది అక్కడికి వెళ్ళే వరకు. వెళ్ళి ఇంకా అమౌంట్ వేయించుకున్నాం, టికెట్లు బుక్ చేయించుకున్నాం, అట్లా వేసి ఇంకా బుక్ చేయించుకొని మాకేమో ఇంకా టైం ఉంది రావడానికి, అది బస్ రావడానికి ఇంకా టైం ఉంటే మేము ఇలా కూర్చున్నాం అక్కడ. ఇక వేరే వాళ్ళు తాగుబోతులు వాళ్ళు ఉన్నారు ఆ టైంలో, ఇక తెలిస్తే అట్లా గలీజ్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. వచ్చేసి ఆయన మీద అక్కడప్పుడు పోలీసులు ఉండడం వల్ల మేము సేవ్ అయిపోయినాం అక్కడ. అయితే ఇంకా సేవ్ అయిపోయి ఫస్ట్ నువ్వు చెప్పలే వాళ్ళకి, పోలీసు వాళ్ళకి ఇట్లా మా అత్త వాళ్ళు ఇట్లా వాళ్ళు అడగలేదా? అడిగారు, మీరేంటి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇట్లా మొగలు ఇట్లా చేస్తున్నారు కదా, ఏం పని మీకు, అది మమ్మల్ని తిట్టారు వాళ్ళు. తిడితే మేము ఏం చెప్పినామంటే మాకు కొంచెం ఎమర్జెన్సీ ఉంది, మేము ఇక్కడ ఎట్లయినా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే. మళ్ళీ అయిన మాకు ఎట్లా ఉందంటే అప్పుడు, ఇప్పుడు మేము చిన్నపిల్లలము, ఏమన్నా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే పెడతారు కదా, అట్లా ఆలోచించినాం మేము. లేదు ఇక్కడ మేము వెళ్ళేది ఉంది, మా పేరెంట్స్ అక్కడ ఉన్నారు, ఇక్కడ ఎక్కిచ్చారు, బస్సు వస్తుందంట, ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు అని అబద్ధం చెప్పినాం వాళ్ళకి. మీకు తెలిసిన వాళ్ళంటే ఇప్పుడే వెళ్ళారు వస్తారు అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకా 10 నిమిషాల్లో బస్సు వచ్చేసింది. బస్సు ఎక్కేసి హైదరాబాద్ ఫస్ట్ టైం అంటే సెకండ్ టైం వచ్చినాం నేను చెల్లి. మీ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి
హైదరాబాద్ రాకముందు వరకు నీ జీవితంలో ఈ ఈ పాప 17 ఇయర్స్ ఆ టైంలో జరిగిన సంఘటనలు నిజంగా అసలు ఏ ఆడపిల్లకి జరగరాని అసలు వివక్షే. అసలు అది ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే, ఒక మగతోడు ఒక ఆడతోడు కూడా లేకుండా ఒక అమ్మాయి ఉంటే ఇదా చేసేది అసలు. అది కూడా సొంత బాబాయిలు తమ్ముళ్ళు. అసలు ఇంతకన్నా ఘోరంగా అసలు నేను ఎక్కడ వినలేదు అసలు. నిజంగా నువ్వు తప్పు చేసావు తెలుసా. ఫస్టే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఇట్లా చేస్తున్నారు, నాకు రక్షణ కావాలి. ఏ అమ్మాయికైనా రక్షణ కావాలి. ఇంట్లో లేనప్పుడు, అమ్మో నాన్నో లేనప్పుడు నాకు రక్షణ కావాలండి అని నువ్వు అడగాల్సింది గట్టిగా. మీకు తెలీదు, లేదంటే నా ఇంటికి రండి, కాపలాగా ఉండండి, మీకు తెలుస్తుంది ఏం జరుగుతుందోనని ఆ రోజు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటే నీకు తర్వాత కూడా నీ తమ్ముడితో నువ్వు అసలు నిజంగా తమ్ముడు అని చెప్పుకుని నాకు ఆ మాటలు కూడా రావట్లేదు నువ్వు అట్లా చెప్తుంటే. ఆ ఎదవతో కూడా అట్లా చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు నీకు. అప్పుడు తప్పు చేసావు నాన్న. నువ్వు గట్టిగా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూర్చోవాల్సింది. ఆ తెగింపు ఏదో ముందే చేసుంటే చాలా బాగుండేది. అప్పుడు ఏం లేదు, తెలియలేదు అక్క. అసలు ఏం చేయాలో మాకు ఏం లేదు. మళ్ళీ ఎక్కడైనా దొరికితే మళ్ళీ తీసుకెళ్ళిపోతారేమో అని అదొక్కటే భయం ఉంది మా మైండ్లో. ఇంకెక్కడ కనబడతాగా తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు స్క్రాప్ కట్టుకొని బయటకు వచ్చినాం మేమిద్దరం కూడా. బయటకు ఏడగానే కనబడడానికి మీ పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఎవరైనా చెప్తే అంటే ఎక్కడ మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తారేమో అని ఈమె భయం. మళ్ళీ తీసుకెళ్ళి మరి వాళ్ళకి అప్పచెప్తున్నప్పుడు వాళ్ళకి కాకపోతే ఇంకొకళ్ళైనా పెద్ద మనుషుల దగ్గర ఎవరో ఒక నమ్మదగిన వాళ్ళు నాకు ఉంటారు కదా తెలియదు. ఊర్లో. అసలు నేను అక్కడ లేను కదా అక్క. ఎవ్వరు తెలియదు నీకు. నాకు అసలు ఎవరు ఎంత తెలియదు. అమాయకురాలు చేశారా నిన్ను. నేను ఇక్కడ పెరగడం వల్ల నాకు అవన్నీ ఏం నువ్వు ఎటు వెళ్ళాలి, అటు ఈ గల్లీకి పోతే వేరే గల్లీ వస్తుందని కూడా నాకు తెలియదు. ఏది పడితే అది దొరికిన దారి తప్పించుకున్నాం తప్ప ఆ మూమెంట్కి మాకు వెళ్ళిపోవాలి అక్కడ నుంచి అనే తప్ప లేదు. కానీ ఆ టైంకి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటే గట్టిగా నువ్వు నీతో పాటు నీ చెల్లిని కూడా తీసుకెళ్ళుంటే వేరేలా ఉండేది కథ. ఈ పాటికి జైల్లో ఉండేవాళ్ళు, ఏదో కోర్టుల చుట్టూ తిరిగేవాళ్ళు. ఎంత మంచి ఉదాహరణగా నిలిచేదానివో తెలుసా. ఇప్పుడు తప్పు చేసిన దానిలాగా తలదించుకుంటున్నావు. ఇంకొకరికి జరగకుండా చేసేదానివి కదా. మూమెంట్లో మాకు ఏం చేయాలి తెలియట్లేదు అక్క. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా అప్పుడు ఏమంటే తీసుకున్నాను ఆ టైంలో. మేము వెళ్ళేదో ఓవర్ నైట్. ఆ టైంలో ఎవరైనా తీసుకెళ్ళేమన్నా వేస్తే కూడా అది కూడా మాకు తెలియదు. ఎవరిని ఇంట్లో వాళ్ళే నమ్మను. బయట అంత భయం వేసింది ఇంకా ఆ టైంలో. నీకు ఏం చేయలేకపోయినావులే. పోలీసు కానీ వాళ్ళు అది కూడా చేసుండే మాట మా నువ్వు స్టేషన్కి వెళ్ళి అక్కడే కూర్చుని చెల్లితో పాటు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటా, కనీసం ఆశ్రమంలోకైనా తీసుకెళ్లి జాయిన్ చేసేవాళ్ళు కదా నాన్న. కొద్దిగా ఆలోచించుంటే బాగుండేదేమో అనిపించింది నాన్న. లేదండి ఇట్లా చదువుకుంటామంటే అట్లీస్ట్ హాస్టల్స్ లోనైనా వేసేవాళ్ళు. సర్లే ఆ అవాస్పాలు టైంలో చేశారు మొత్తానికి. భయపడిపోయింది మొత్తం. అసలు అంటే ఎవరిని ఎదవలు. నమ్మాలని నమ్మకుండా అయిపోయింది అప్పుడు ఆ సిచ్యువేషన్ లో. ఇంకా అసలు అన్నం తింటున్నారా ఏం తింటున్నారా ఎదవలు అసలు. ఈ తర్వాత వచ్చినాం అక్క ఇక్కడికి. ఇద్దరం చెల్లె నేను వచ్చినాము. ఇక్కడే ఉన్నాము. ఒక ఫ్రెండ్ అని ఒక ఆమె రూమ్ చెప్పినా కదా ఇక్కడ తీసుకున్నాము ఉండడానికి అని. తన దగ్గరకు వచ్చినాం. తన దగ్గరకు వచ్చి ఉన్నాము. తనే బాగానే ఉంది, అందరు బాగానే ఉన్నారు. వాళ్ళ డాడీ మంచిగా లేడు. బా ఈడ తగిలాడా మళ్ళీ. వాళ్ళ డాడీ ఏమంటున్నాడు, ఒకసారి వచ్చి తీదని వాళ్ళ డాడీ మాట్లాడుతున్నాడు. మా ఎప్పుడైనా కుదిరితే ఇప్పుడు ఒక టైం ఉన్నట్టు ఒక టైం ఉండదు అక్క. ఇప్పుడు నైట్ టైం వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు, సిచ్యువేషన్ మళ్ళీ తెలియదు. అట్లా ఒక 10 days 2 days అట్లా నచ్చిన వాళ్ళ దగ్గర వండుకుంటూ అట్లా పోతున్నాం. మెల్లమెల్లగా కొంచెం చేతిలో అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని ఒక రూమ్ తీసుకున్నాం ఇద్దరం. అమౌంట్ తీసుకున్నాం. బాగానే ఇద్దరం జాబులు చేసుకుంటున్నాం. తను బట్టల షాప్, నేను బట్టల షాప్ చేసుకుంటున్నాం. బాగానే ముందుకు మూవ్ ఆన్ అయిపోయినాం. ఇద్దరం మూవ్ ఆన్ అవుతున్నాం. బాగానే ఉంది అనుకునేలోపు ఫుల్ టైఫాయిడ్ వచ్చేసింది నాకు. ఓకే. ఫుల్ టైఫాయిడ్ ఫీవర్ రావడం వల్ల ఇక నేను ఇంకా సైడ్ డౌన్ అయిపోయారు. ఫుల్గా అయిపోయింది. ఇంకా నాకు చెల్లి ఒకటే వెళ్తుంది, రూమ్ రెంట్ అవుతుంది, నాకు హెల్త్ ఇష్యూ అయిపోతుంది, ఫుల్ అయిపోతుంది. ఈలోపు చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట తనకి, నీకు మీ అక్కతో ఉండడం అవసరమా, ఒక 8,000 10,000కి ఏం చేస్తావు నువ్వు, మా దగ్గరకు వచ్చేసేయు, నీకు మంచిగా అమౌంట్ ఇప్పిస్తాము అని. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, రికార్డింగ్ డ్యాన్స్, ఓకే, దానికి తీసుకొని వెళ్ళారు తనని. నా టైప్ వెళ్ళిపోయిందా తను? వెళ్ళిపోయింది. తర్వాత 6 months తర్వాత వచ్చింది. ఇక్కడికి వస్తే పిఎస్లో కంప్లైంట్ చేస్తే ఇప్పుడు నా లైఫ్ నా ఇష్టం అని ఉంటుంది. చెల్లి నువ్వు చెప్పలేదా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు? చెప్పినా తిట్టినా మొత్తం ఏం చేసినా నువ్వు ఎవరితో నాకు చెప్పడానికి అనేది స్టేజ్లోకి వచ్చేసి
ఒకప్పుడేమో నువ్వు ఉంటే ఉంటా అక్క అంటది, తింటే తింటా అని ఆమె ఇప్పుడు ఎటన్నా చచ్చిపో నాకు సంబంధం లేదంటుంది ఇప్పుడు. తన కోసమే ఇంత చేసి ఊరు వదిలేసి అంత అవమానం పడి బయటకు వస్తే తీరా చెల్లే పాపం తిని వదిలేసింది చివరికి. ఇప్పుడు తను ఎట్లుంది, ఎక్కడ ఉంటుందో ఏం తెలియదా, అసలు ఉందో లేదో కూడా తెలియదు, అసలు నెంబర్ కూడా లేదా తనది? ఓకే. ఎప్పుడు మాట్లాడింది లాస్ట్ నీతో? 1 year బ్యాక్. 1 year బ్యాక్. ఎవరితో వెళ్తుంది ఏంటి అసలు అవేం సెర్చ్ చేయలేదా నువ్వు? అసలు ఉందంటావా, బతికే ఉందంటావా? ఇంకా ఇన్స్టాగ్రామ్లో పెట్టే రీల్స్ చూసి అనుకోవాలి. ఇంకా ఉందా, చూసావా? ఉందా? మెసేజ్ చేస్తూ ఉంటావా, రా చెల్లి రా చెల్లిని చేయవు ఇంకా? నువ్వు చచ్చిపోనకు సంబంధం లేదంటుంది ఒకటే మాట. ఎందుకు అంత ఎందుకు నీ మీద ఆమెకి? అంటే ఇక బయట వాళ్ళు చెప్పే చెప్పేస్తున్నారు, మాటలు. నీకు మీ అక్కతో ఉంటే 8,000 10,000 వస్తాయి, మాతో రా నీకు. ఆబ్వియస్లీ ఒక అమ్మాయి ఇప్పుడు దాకా స్ట్రగుల్ పడున్న తర్వాత ఒక లైఫ్ని చూస్తుంది, ఆ లైఫ్ నాకు కావాలని కోరుకుంటుంది ఆటోమేటిక్గా. మేము ఇస్తాం రా అంటే నమ్మేసి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో ఆ మాటలు నమ్మేసి సొంత అక్కనే కాదనుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అక్కడ తనది. ఇంకా నువ్వేమైనా చేసుకో, నాకు అవసరం లేదు, నువ్వు నా లైఫ్ నేను చూసుకుంటానని చూసుకోండి. ఆ టైఫాయిడ్ ఫీవర్లో ఒక్కదే దాన్ని రూమ్. అవును, నువ్వు అనాల్సింది నీకు ఇష్టమైన పని చేసుకో, మనకి ఎవరు లేరు కదా, ఇప్పుడు నాకు నువ్వు నీకు నేనే కదా, నేను ఒక పని చేస్తా నువ్వు ఒక పని చెయ్యి, ఇద్దరం ఉందాం అంటే అయిపోయిద్దిగా. అదే చెప్పిన, ఇన్ని రోజులు 8,000 10,000 అంటే ఇన్ని రోజులు కట్టుకుంటలే ఉంటాలేమో రూమ్లో మంచిగా ఉంటాలేమో, ఇవాళ ఏదో 2 రూపాయలు వస్తుందని చెప్పి అటు పోతే రేపన్నాడు ఎట్టెట్టో ఎవడు తీసుకెళ్తాడు, అసలు ఒక డాన్సులు అవి ఎట్లెట్లు ఉంటాయో మనకు తెలియదు. అలాంటిదైతే ఊర్లోనే మనం ఆ పని తీసుకుని బతుకుతే అయిపోతుండే కదా, మరి ఇంత దూరం ఎందుకు రావాలి అని అంటే అవన్నీ నాకు తెలియదు, నేను పోతా, నా పని నేను చూసుకుంటా, ఎటన్నా పో. సరే ఒక మాట, పో చెల్లి, సరే మన ఇద్దరం ఒక దగ్గర ఉందాము, బయట రోజులు బాగాలేవు, నీకు ఇష్టమైన పని చేసుకొని నీ దగ్గరకు వచ్చేంత వరకు కొంచెం మంచి మాటలు చెప్పి నీ దగ్గరకు వద్దు అంటుంది అక్క, నువ్వు అవసరమే లేదు, అసలు నాకు తెలియదు, ఆమె వెళ్ళిపోయిన సంగతి కూడా తెలియదు అక్క, నేను రూమ్ లో ఉన్నా అంతే, నీకు బాగాలేక నువ్వు పడుకున్నా, నేను అసలు ఏ సిచ్యువేషన్ కూడా నాకు లేదు. ఆమె వచ్చిన 6 months కి తెలిసింది నాకు, అప్పుడు అడిగిన PS లోనే అడిగిన, పోలీస్ స్టేషన్లోనే అడిగితే కూడా నాకు సమాధానం లేదు. ఇంకా ఏమని కంప్లైంట్ చేస్తావు అక్కడ? అంటే వచ్చిన తర్వాత ఇట్లా వెళ్ళిపోతుంది, ఒక అక్కని నేను ఉన్నాను కదా, మాకు ఎవ్వరు లేరు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్, ఇలా వదిలేసిపోతే నేను ఎట్టుగా ఇష్ట ప్రకారంగా వెళ్ళినప్పుడు ఎవరేం చేయలేరు, అది మిస్సింగ్ కేసు అయితే ఏమన్నా చూస్తారు కానీ ఇంకా ఇష్టపూర్వకంగా వెళ్ళినప్పుడు ఎవరేం చేయలేరు. అందులో అప్పుడు మేబీ 18 years తనకి, ఇప్పుడు 18 years ఉంది, ప్లస్ అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేసాడు తనకి. ఎవరు తీసుకెళ్లారో తెలుసా ఫస్ట్? అంటే అమ్మాయికి ఇలాంటి మాటలు చెప్పింది వాళ్ళ ఫ్రెండ్స్ అని తెలుసు, వాళ్ళు చూసినా కూడా ఐడియా కూడా ఉంది. ఓకే. అది కూడా ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిది కాదు. ఇప్పుడు నువ్వు అమౌంట్ ఇస్తా, ఎక్కువ ఇస్తా అంటే దగ్గరకు వచ్చేస్తారు, అలాంటి క్యారెక్టర్ వాళ్ళది. తనకి కావాల్సిన డబ్బులే ఇప్పుడు మరి ఆ ఇంటెన్షన్ తోటి అంటే అప్పుడు దాకా ఏమీ లేని లైఫ్ ఒక లగ్జూరియస్గా ఆలోచించినప్పుడు తనకి ఏమైనా పర్లేదు, ఎట్లయినా చేస్తారు ఆ టైంలో, ఇంకా ఆ లైఫ్ కావాలనుకున్నప్పుడు. సో ఫైనల్గా ఏమైంది, ఎంతో లైఫ్లో పెయిన్ అనుభవించింది, తనను కాదనుకుని చెల్లి కూడా వెళ్ళిపోయింది చివరికి. సో దాని తర్వాత ఏమైంది? ఇంకా టైఫాయిడ్ ఫీవర్లో ఉన్నా నేను, తను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రాలేదు చూడడానికి. 3 హాస్పిటల్కి వెళ్ళావా? లేచే ఓపిక కూడా లేదక్క నాకు, దగ్గర 1.5 month ఒకటే దాని రూమ్లోనే. ఇంకా ఇంకెవరైనా ఇంటూ ఫ్రెండ్స్ కుట్టలేరా అప్పుడు? ఇంకెవ్వరు లేరు నాకు, ఇంకా చెల్లి ఒక్కటే అనుకుని ఉన్నాను నేను. ఇంకా ఇక ఇంటూ ఉన్నారు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు అప్పుడప్పుడు, ఇక ఇంకేం చెప్పలేక చెల్లి ఇట్లా ఊరికి వెళ్ళిందని అబద్ధం చెప్పి మేము తీసుకోవడం కూడా రూమ్ ఎలా చెప్పినామంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఊర్లో ఉన్నారు అని చెప్పి తీసుకున్నాం మేము, అంటే మళ్ళీ రూమ్ ఇయ్యరేమో అనేసి ఇక తీసుకున్న. అడిగితే వెళ్ళింది, వస్తుందేమో అనుకొని వెయిట్ చేస్తున్నా. ఇంకా మా ఇంటి ఓనర్ ఆమె కొంచెం మంచి ఆమె ఉంది, తీసుకొని వెళ్ళి ఆమె రూమ్లో పెట్టుకొని నన్ను ఒక 10 days చివరికి ఒక మంచి ఓనర్ అన్న దొరికింది నీకు. క్యూర్ చేయించింది, మొత్తం క్లియర్ చేయించింది ఆమె. క్లియర్ చేయించి ఇప్పుడు కొంచెం ఓపిక వస్తుంది అన్నాక అప్పుడు తర్వాత తెలిసింది చెల్లికి వెళ్ళిపోయిందనా. ఓకే. తర్వాత చెప్పిన తర్వాత ఇంకేం చేయాలి, అప్పుడు ఏడికెళ్ళని ఎత్తుకాలి, అసలు నాకేం అర్థం కాలేదు. ఇంకా తర్వాత వేరే వాళ్ళు ఎవరో చూసి మీ చెల్లెడు ఉంది అంటే అప్పుడు లాస్ట్ మూమెంట్లో వెళ్ళి ఎతికితే అప్పుడు కనబడి PSలో కంప్లైంట్ చేసిన, అప్పుడు వేసిన తనకు అనిపించిన తర్వాత.
కనిపిస్తే మాట్లాడావా? మాట్లాడాను కానీ ఏమంది? వెళ్ళిపోతుంది, ఎవరో తెలియదు అన్నట్టు వెళ్ళిపోయింది. వామ్మో, ఇట్లా ఎట్లుంటారండి అసలు? తన దగ్గర ఉంటే ఏం ఉండదని అనుకుంది. ఇంకా లైఫ్ నాకేం లేదు ఇక్కడ, కనీసం డబ్బులైనా వస్తాయి కదా, నాకు కావాల్సిన బట్టలు కొనుక్కుంటాను, కావాల్సినట్టు ఉంటాను. ఇంకా పిఎస్లో అప్పుడే కంప్లైంట్ చేస్తే ఇంకా ఆ మూమెంట్లో వాళ్ళు కూడా ఏం చేయలేకపోయింది. ఇంకా ఆమె అటు వెళ్ళిపోయింది, నేను ఇటు పక్కన ఉండి ఇన్ని రోజులు ఒకటే దాని రూమ్లో ఉన్నా కానీ ఏమైంది, మా ఇంటి పక్కన బ్యాచిలర్స్ ఉండే. రూమ్ లో ఎందుకు ఉండాలి? నువ్వు జాబ్ చేసుకుంటూ హాస్టల్ ఉండొచ్చు కదా, నీకు ఇంత ఇబ్బంది హాస్టల్లో ఉంటే ఎట్లుంటదంటే అక్క, నాకు నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ వెళ్ళలేదు. ఓకే. ఒక ఫీలింగ్ ఏముంటదంటే నాకు హాస్టల్లో వెళ్తే ఎవరు లేని ఒక అనాథ, అంతే, నాకు వేరేది ఏది రాదు మైండ్లో. ఎందుకురా, హాస్టల్ ఉంటే ఫ్రెండ్స్ ఉంటారు, నీ జాబ్ చేసుకోవచ్చు, టైంకి ఫుడ్ పెడతారు, నలుగురు ఫ్రెండ్స్ పరిచయం అయితే ఈ బాధలు ఉండవు. అంతే, నాకు అసలు నచ్చలేదు అక్క హాస్టల్ అంటే. బయట ఉంటేనేమో ఇట్లా వేరే వేరే వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒకటే దాని రూమ్లో ఉండే, పక్కన బ్యాచిలర్స్ ఉండే, వాళ్ళతో సఫర్ అవుతుండే, నైట్ టైం డోర్ కొడుతుండే, అటు ఇటు డోర్ కొంచెం డిస్టర్బెన్స్ ఉండే నాకు. అక్కడ నుంచి రూమ్ ఖాళీ చేసి వేరే దగ్గరకు వస్తేనేమో ఇంటి ఓనర్ మంచిగా లేడు. మా ఎక్కడికి పోయినా ఇలాంటి వాళ్ళు ఉంటారండి అసలు. అసలు లోకమంతా అలాగే ఉంది, ఇట్లాంటి వాళ్ళే కాదు. వాళ్ళకి పిల్లము పిల్లలు అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఏం గుర్తుకురారా? అమ్మాయి అయితే చాలు మౌనిక, భర్త ఉన్నాడా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ఎంతమందిని లవర్, ఐ మీన్ ఎంతమందిని మెయింటైన్ చేస్తుంది, అవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు చిన్న అమ్మాయి పెద్ద ఉందా, పిల్ల ఏమీ అవసరం లేదు, అమ్మాయి అయిందా చాలు. అంటే చెడుగా చూసే వాళ్ళకి అమ్మాయి అయితే చాలు. అట్లాంటి పరిస్థితుల్లో, అట్లాంటి లొకాలిటీలో, అట్లాంటి ప్రజలతోనే, ఐ మీన్ అట్లాంటి జనాల మధ్యలోనే ఉండిపోయింది ఈ పిల్ల. అక్కడి నుంచి అసలు బయటికి ఇప్పటికి కూడా రాలేదు. ఇప్పటికి కూడా లేదు. ఇప్పుడు రీసెంట్గా ఒక 6 months నుంచి మళ్ళీ నా కోసం మా ఫ్యామిలీ వాళ్ళు సర్చింగ్ చేస్తున్నారు. ఎవరు? ఏ ఫ్యామిలీ అంటే మా డాడీ వాళ్ళ తరపున వాళ్ళు. ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చినా అంటే పొలం ఉంది కదా, పొలము ఇల్లు ఉంది, సంతకం చేసి ఇల్లు. కానీ చేస్తా, నాకు అట్లా ఏం లేదు. ఎందుకు చేయాలి నువ్వు? అదేంటి, నన్ను వదిలేస్తే చాలు, తీసుకెళ్ళి మళ్ళీ నన్ను ఇప్పుడు ఫస్ట్ చేసినట్టు వేస్తారేం భయం మళ్ళా. అవును, నాకు అవన్నీ అట్లా ఇప్పుడు నువ్వేం లేదనుకున్నప్పుడే వాళ్ళు అట్లా చేశారు. ఇవన్నీ ఉన్నాయి, నీతో ఎట్లనో కొట్టో తిట్టో సంతకాలు పెట్టించుకొని అందుకనే కనిపించట్లేదు నేను వాళ్ళకి. అందుకని ఎందుకు మౌనిక, మంచిగా ఎవరిదో మనలాంటి వాళ్ళ దగ్గర ఎవరికైనా బయటకు వచ్చి ఇది నా పరిస్థితి, ఇట్లా చేస్తున్నారని చెప్పుకుంటే తగిన పరిష్కారం చెప్తారు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నన్ను తీసుకెళ్తారు, ఏదైనా చేస్తారు, అది అప్పుడు నీకు తెలియని పరిస్థితుల్లో ఉన్నావు, అప్పుడు నువ్వు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు నీకు లోకం తెలుసు, చాలా నేర్చుకున్నావు. సో నీకు కొంతమంది తెలిసిన ప్రముఖులు ఉంటారు, మా త్రూనో ఎవరి త్రూనో నువ్వు కనుక్కోవాలి. సో నా తండ్రి గారి ఆస్తి పంపకాల్లో భాగంగా నన్ను ఇట్లా సంప్రదిస్తున్నారు, నేనేం చెయ్యాలి? ఇప్పటి వరకు నీకేం లేదు, నీ తండ్రి ఆస్తి నువ్వు ఎందుకు కోల్పోవాలి? ఇప్పుడు ఇప్పటికి కూడా ఎత్తుకుతున్నారు అని తెలిసింది నాకు. ఇక తర్వాత భయపడడం ఎందుకు వాళ్ళకి? నాకు ఇష్టం లేదు మీ దగ్గర ఉండడం, నేను జాబ్ చేసుకుంటున్నాను, నాకు ఇక్కడ హ్యాపీగానే ఉంది, మీరు నా కోసం రావద్దండి, సారీ అంటే అయిపోయిద్దిగా. నేను ఫస్ట్ చెప్పేసిన, అది మీరు ఇంకా నా కోసం ఎంత ఎత్తుకినా వేస్ట్, నేను ఇంకా దొరకను మీకు, నాకు వద్దు, మీతో ఉంటే నాది ఆల్రెడీ సగం ప్రాణం పోయి బతికి వచ్చిన నేను, ఇక నాకు వద్దు అని చెప్తే అంటారు, ఏడికి పోతావు, ఏడికి మీ ఆడపిల్లలు అంటే బాగా ఎక్కువైపోతుందని తిట్టిరు మమ్మల్ని. తిట్టి అది ఇది అన్నా కూడా మేము పోలేము, ఇంకా ఎటన్నా ఏమన్నా వేసుకొని అది ఇది ఉంటే వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా పంపిస్తున్నారు. అందుకని సిమ్ములు ఎప్పుడు అనేది సిమ్ తీసి వాడేస్తున్నాయి. నేను ఇంకేంటని నువ్వు అనలేదా, మా అమ్మ చనిపోతే మా నాన్న చనిపోతేనే రాలేదు, అట్లీస్ట్ మేము చిన్నపిల్లలము, మా అమ్మ చనిపోయి మేము ఉంటే నన్ను ఇట్లా చేశారు, ఇబ్బంది పెట్టారు, నేను ఎందుకు రావాలి మీ దగ్గరికి, నాకు లైఫ్ ఉంది చెప్పిన అన్నీ చెప్తేనే అంటున్నారు అక్క వాళ్ళు, నీకు ఎంత టార్చర్ ఉన్నా ఏమున్నా ఇంట్లో వాళ్ళ దగ్గరే ఉండాలి, బయటకు పోవద్దు, ఏదైనా మన ఫ్యామిలీ దగ్గరనే చూసుకోవాలి. నాకు బాగాలేనప్పుడు మీరు రాలేరే అని అడిగాను, అది కూడా అన్నా. నేను అడిగితే కూడా ఏమంటున్నారు, ఉంటాయి మనం ఎన్నెన్నో ఉంటాయి, చూసుకుంటాం, చూడకపోవడం, అది ఇదని ఎట్లెట్లనో మాట్లాడుతున్నారు. ఆస్తి కావాలి కదా, ఇప్పుడు ఎన్నైనా మాట్లాడతారు వాళ్ళు, నువ్వు సంతకం చేయాలి కదా, అప్పుడు గుర్తొస్తుంది. మన అమ్మ నాన్న లేనప్పుడు ఎవ్వరికి గుర్తురారు. నేను, మా నాళ్ళు ఉన్నారు, నా కూతురు, నా ఏమంటారు కోడలు, అప్పుడు గుర్తు రాలేదు. సరే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి నాన్న?
ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు ఏముందక్క, ఒక అక్కడ నుంచి ఆ ఓనర్ వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి ఒక తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఇప్పుడు రూమ్లో ఉంటున్నాం. ఇప్పుడు సేఫా? ఇప్పుడు సేఫ్ అని. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏనా మళ్ళీ? లేదు, మీ ఇట్లా friends, నాలాగా friends? ఉన్న ఒక ఆమెని షేరింగ్లో ఉంటుంది. షేరింగ్లో ఉంటున్నారు. సో జాబ్ చేస్తున్నావు ఇప్పటికి? లేదు, అంటే వేరే నార్మల్గా చేస్తున్న జాబ్. అదే నీకంటూ నీకు ఖర్చులకి నా ఖర్చులకి సరిపోతాయి, రెంట్కి తినడానికి అయితే సరిపోతాయి ప్రెసెంట్ అయితే. ఓ మై గాడ్. సో లైఫ్లో ఎన్ని ట్విస్టులు. ఒక్క ఏదో బయట నిజంగా మౌనిక ఆ పేపర్ ఏజ్ కి ఏవైతే చూడొద్దు అనుకుందో అన్ని చూసేసింది. ఆ న్యూస్నో ఈ న్యూస్నో చూస్తున్నాం కానీ కళ్ళకి కనబడేలాగా ఒక అమ్మాయి వచ్చి అట్లా నా లైఫే ఇది అని చెప్తుంటే అస్సలు ఓర్చుకోలేకపోతున్నాము. అక్కడ కూర్చుందేమో, నాకైతే వచ్చి గట్టిగా వెళ్ళి హక్ చేసుకుందా నానా అట్లా అనిపించేస్తుంది నాకు. లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 పీకి ఈవిడికేమో ధైర్యం లేదు, చూస్తేనేమో బక్కపలచగా ఉంది. అమాయకురాలు ఫస్ట్, ఒకటి చెల్లి వదిలేసింది, వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది, మనం ఏం చేసినా నడిసిద్ది, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరని. నేను నార్మల్గా నేను ఎన్నో షోస్ చేశాను, బట్ ఇలాంటి స్టోరీ అంటే భార్య భర్తలది అలాంటివే విన్నాను తప్ప ఇంత చిన్న పిల్లని ఇంత మానసికంగా అసలు ఇంత నిండా 20 ఏళ్ళు హింసించి. లేవు తనకి. సరే ఎవడో దారిన పోయే దానయ్య అంటే సర్లే తాగేసి ఉంటారు అనుకోవచ్చు, సొంత పెద్దనాన్న తమ్ముడు, అసలు అమ్మో. సో మళ్ళీ వాళ్ళు ఏమన్నా నీకు కాంటాక్ట్ లో రావడానికి కానీ ఎవరైనా పంపించడానికి ఇట్లా బెదిరించడానికి ఎవరైనా వచ్చారా తర్వాత ఇప్పుడు? ఇంకెవరు అసలు నేను కనిపించట్లేదు వాళ్ళకి. నాదేదో నేను మార్నింగ్ పోతే నైట్ వరకు ఇక రాకుండా అలాంటి జాబ్ చూసుకున్నా. నేను ఎవరికి కాంటాక్ట్ అవ్వట్లేదు. ఒకవేళ నెంబర్ ఎవరైనా ఇచ్చి సిమ్ తీసేస్తున్నా వెంటనే. సో ఎన్ని మర్చిపోయే లైఫ్లో అసలు ఎవరికి జరగరాని తప్పులు, ఎవరికి జరగరాని నేరాలు, ఘోరాలు అనుకోవచ్చు, అట్లాంటివి జరిగినాయి. సో ఎన్ని మర్చిపోయి ఒక లైఫ్ని స్టార్ట్ చేయాలి నీకు కొత్తగా ఫ్రెష్గా అని నీకు అనిపిస్తుందా? ఇంకొకసారి అట్లా ఊహించుకుంటే కూడా భయం అవుతుంది అక్క. ఇప్పుడు లైఫ్లో అంతా చూసిన తర్వాత ఇప్పుడు ఇంకొకరిని చూస్తే రేపు వాడు కూడా మోసం చేసి పోతే మళ్ళీ పరిస్థితి ఏంది? ఇప్పుడు అంటే ఎవరికి తెలియదు ఈ స్టోరీ. నా లైఫ్లో నాకుంది, నా వరకే తెలుస్తుంది ఇది. తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరిని లవ్ చేసినాం అనుకో, బయటకి అటు ఇటు వెళ్తాం, వెళ్ళిన తర్వాత నలుగురికి తెలుస్తుంది. నలుగురికి తెలిసినాక వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఇడుతుంది మళ్ళీ అట్లా. అలాంటి పేరు వద్దు అనేసి దాని జోలికి వెళ్ళట్లేదు అక్క. ఏంటి లైఫ్లో పెళ్ళనే ఇవన్నీ నీకు తెలియని వయసులో తెలియకుండానే నీ ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనలకి ఇప్పుడు నీ ప్రజెంట్ లైఫ్ని ఎందుకు నువ్వు అట్లా చేసుకోవడం? నీకు తెలియలేదు కదా, నీకు తెలియలేని వయసు అది. నీ తప్పు కాదు కదా అది నానా. తప్పైతే కాదు కానీ మొత్తం అయితే లైఫ్ అయితే స్పాయిల్ అయిపోయినట్టే కదా అక్క. సరే ఓకే, ఇవన్నీ స్ట్రగుల్స్ పడుతున్నావు, నీ వర్క్ నువ్వు చేసుకుంటున్నావు, ఫ్రెండ్స్ వాళ్ళతో ఉంటున్నావు, అంటే ఈ మధ్య కాలంలో నీకేమైనా ఎవరైనా ప్రపోజ్ చేయడము, అట్లీస్ట్ నేను పెళ్లి చేసుకుంటాను, నీకు ఎవరు లేరు కదా, నేను బాగా చూసుకుంటాను అని ఎవరి దగ్గర నుంచి అయినా ఇలాంటి ప్రపోజల్స్ వచ్చాయా? ప్రపోజల్స్ అయితే వచ్చినాక, కానీ ముందు మెయిన్ ఏంటంటే నేను షేర్ చేయలేకపోతుంది. ఫస్ట్ నేను ఎవరికి నా పర్సనల్ విషయం షేర్ చేయను. ఎందుకంటే మామ్ డాడీ లేడంటే మళ్ళీ ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటారేమో ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఒకవేళ చెప్పినా అనుకో, సరే వాడుకుని వదిలేస్తాం అనుకుంటారు. సో అందుకని ఎవరు అడిగినా మా మమ్మీ డాడీ ఊర్లో ఉంటారు. ఇది ఒక్కటే చెప్పుకొని లైఫ్ మూవ్ ఆన్ అవుతున్నాం. సో ఇలా అని ఎంతవరకు ఉంటావు చెప్పు? ఇంకా చెప్పలేము అక్క. ఇక లైఫ్ అనేది లైఫ్ కావాలి కదా నాన్న. నాది ఇంకెంత వరకు ఉందో తెలియదు కదా అక్క. అంతవరకు ఇట్లానే ఉండాలని ఫిక్స్ అయిపోయాను. ఇక మ్యారేజ్ అన్న థాట్ వస్తే ఇంకా లేనివన్నీ గుర్తుకొచ్చి ఏడుపు వస్తుంది ఇక నైట్. సో ఏం చేయాలని ప్రెసెంట్ నువ్వు? ఏం లేదక్క, ఎవరి మీద ఆధారపడొద్దు. నా డ్యూటీని, నా జాబ్ నేను చేసుకోవాలి, నా కాళ్ళ మీద నేను ఉండాలి. ఎవరిని 1 రూపాయి అడగొద్దు, ఎవరిని కాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. వావ్, సూపర్, నైస్, చాలా బాగా అనుకుంటున్నావు. చాలా గొప్ప మనసులు అనేది. నీ ఫ్యూచర్ మీద ఇట్లాగే నువ్వు ఓకే, ఇప్పుడు నేను ఓకే, నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, నా ఖర్చులకు అన్నీ సరిపోయినాయి, చక్కగా ఉన్నాను ఇప్పుడు అనుకున్న టైంలో ఒక అమ్మాయికి ఒక తోడు కావాలి. అప్పుడైనా కావాలా? సమాజంలో మనం హ్యాపీగా, నాకు నా తండ్రి లాంటి, నీ తండ్రి కాదు, నీ తండ్రిని నేను అనుకోను, నీ తండ్రి గురించి మాకు ప్రత్యేకించి ఏం తెలియదు కాబట్టి, తండ్రిలాగా కేర్ చేసే ఒక అతను ఎవరికైనా ఒక అమ్మాయికి కావాలనుకుంటుంది ఎప్పటికైనా. సో ఫ్యూచర్లో అయినా నువ్వు స్థిరపడ్డాక, నువ్వు అనుకున్నాక ఓకే నేను ఇప్పుడు ఓకే, ఆల్ రైట్, పెళ్ళికి నేను రెడీ, అట్లాంటి నీ పర్సనల్ లైఫ్ గురించి అంతా తెలుసు నాకు. లేదమ్మా
నేను నిన్ను చూసుకుంటాను అనే మంచి వ్యక్తి వస్తే ఓకే చెప్తావు అప్పుడైనా? ఒకవేళ నా అన్నీ అర్థం చేసుకొని నాతో ఉంటానే ఇంకా మూవ్ ఆన్ అవుతా అని అంటే లైఫ్లో సెట్ అయినాకైతే వద్దు అక్క. ఎందుకంటే లైఫ్ సెట్ అయినాక వచ్చినాడు అనుకో, అంటే ఇప్పుడు నేను సెట్ అయింది ముందు వెళ్ళి సెటిల్ అని చూసి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి లైఫ్ నాకొద్దు. నేను ప్రెసెంట్ ఎలా ఉన్నా అంటే ఒక అమ్మాయి రోడ్డు మీద ఉంది, స్ట్రగుల్స్ లో హెల్ప్ చేసిన ఆ చెయ్యే నాకు కావాలంట. కావాలి ఇంకా అంతే. నేను రోడ్డు మీద ఉన్నప్పుడు వచ్చి చేపట్టుకోవాలి, నేను పైకి వెళ్ళిన తర్వాత పట్టుకొని ఏం లాభం అక్క దానికి? ఎవరైనా పట్టుకుంటారు అది. ఆ టైంలో ఇప్పుడు వీళ్ళేంది వేరే ఫ్యామిలీ కూడా వస్తుంది కదా అక్క. ఆ టైం చాలా క్లియర్ గా విజన్ తో ఉన్నావు, నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో నేను చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నావు. సో నేను అందుకనే వద్దు అనుకుంటున్నాను అక్క. చూస్తా అని పర్టికులర్ ఇట్లనే ఉంటా అని చెప్పాను. ఒకవేళ నాకు నా మైండ్ సెట్ అనిపించి ఓకే అని అన్నీ నాకు కరెక్ట్గా ఉంటే అప్పుడు పక్కా అక్క, పక్కా మ్యారేజ్ చేసుకుంటా 100%. సూపర్ అమ్మా. ఇప్పటి వరకు అలాంటి పర్సన్ దొరకలేదు. అవి దొరికితే ఫ్యూచర్లో చెప్పలేను అక్క. ఒక ఆడపిల్లకు జరగరాని సంఘటనలు, వినరాని సంఘటనలు, వినరాని మాటలు నీ లైఫ్లో చాలా చూసావు. సో చివరికి ఏ చెల్లి కోసం అయితే ఊరందరినీ వదిలేసి ఊరంతా వదిలేసి బయటకు వచ్చావు, ఆ చెల్లె చివరికి నిన్ను కాదని వదిలేసుకుంది. సో తను ఇష్టపూర్వకంగా వెళ్ళింది కాబట్టి నువ్వు ఎన్ని కేసులు పెట్టినా తను తిరిగి రాదు. ఇక తన ఏం చేసుకుని ఎట్లా ఉన్నా తన లైఫ్ తను లీడ్ చేసుకుంది కాబట్టి వదిలేసుకోవడమే. ఇంకా చెల్లి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నీ మీద అక్క అనే ప్రేమ ఉంటే ఈ పాటికి వచ్చేది. చెల్లిదారి చెల్లిది, ఇంకా మనం ఏం చేయలేము, ఇంక వదిలేసుకోవడమే అని కూడా ఫిక్స్ అయిపోయావు కదా నువ్వు. రైట్. సో లైఫ్లో చిన్నప్పుడే కొన్ని తీయని ప్రేమ కథలతో స్టార్ట్ అయిన నీ లవ్ స్టోరీ అసలు వినకూడని సంఘటనలతోటి ఎండ్ అయిపోయింది. సో లైఫ్ అనేది మనం ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉంటాం కాబట్టి పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేసుకోవడమే. నువ్వు ఏం చేసేది లేదు, దాన్ని గుర్తు చేసుకోవద్దు ఎప్పటికీ కూడా ఆ సంఘటన. ఒకవేళ ఎవరైనా ఆస్తి పంపకాల కోసము ఎప్పుడైనా వస్తూ ఉంటే ధైర్యం చేసుకొని మాలాంటి వాళ్ళ దగ్గరికి రా. నీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము, వాళ్ళకి చెప్పాల్సిన మ్యాటర్ చెప్తూ ఉండు. కానీ అప్పుడు దాకా నువ్వు సైలెంట్గానే ఉండు. అర్థమవుతుందా? నీ లైఫ్లో నువ్వు ముందుకెళ్ళాలి కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలనుకుంటున్నావు అట్లా ఉండు. బట్ ఇట్లాగే ఉండాలి అని అనుకోవద్దు. నీ లైఫ్కి ఒక స్ట్రాంగ్ మగాడు అవసరం ఈ టైంలో. నిన్ను కాపాడుకోవాలి, అలాగే నీతో పాటు నీకున్న సమస్యల్ని కూడా తుడిచిపెట్టేయాలని నేను కోరుకుంటున్నాను. ఎన్నో చూసి వచ్చావు కాబట్టి ఎవరైనా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడితేనే కరెక్ట్గా మాట్లాడుతున్నట్టు. అవునా కదా? అవునా? రైట్. మరి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు భయం అనేది ఉంటుంది మనసులో. ఆ భయాలన్నీ పక్కన పెట్టి దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలి నువ్వు. ఆయన ఎట్లాంటి వాడు ప్రయోరిటైజ్ చేసుకో. నువ్వు ఆ వ్యక్తిని చూడు, గమనించు. ఎట్లయినా ఆ రిలేషన్షిప్లో ఆయన చేసే ప్రతిదీ మనకు అర్థమైపోతుంది, ఇది మంచివాడా కాదా అని. సో అలా నువ్వు ట్రావెల్ అయితే కానీ ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటకు వస్తావు. అంతేగా నువ్వు అక్కడే ఆగిపోతే అక్కడే ఆగిపోతావు. సో అలాంటి భయాలు ఏమన్నా ఉంటే ప్రతి ఒక్క మగాడు మంచోడు అవ్వడు, అలాగే చెడ్డోడు అవ్వడు. నువ్వు చూసిన ఆ చెడు లైఫ్ అంతా పక్కన పెట్టేసి మంచి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సమాజంలో. లేదంటే ఎన్నో ప్రేమ కథల్ని మనం చూడం ఇప్పుడు. సో హ్యాపీగా నీ లైఫ్ని లీడ్ చేసుకో, భయాలన్నీ పక్కన పెట్టే. అదే నేను కోరుకుంటున్నా ముందు. అండ్ ఎవరితో మాట్లాడినా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒక అబ్బాయి నీతో ఎట్లా మాట్లాడుతున్నాడో నీకు అర్థమైపోయింది. సో నువ్వెట్లా మాట్లాడుతున్నావో, నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావో దాన్ని బట్టి అవతల పర్సన్ నీకు మర్యాద ఇవ్వడమా, నీతో పిచ్చిగా బిహేవ్ చేయడమా చేస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా మాట్లాడు, నీట్గా మాట్లాడు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, భయపడకుండా మాట్లాడు. ఓకేనా? నా కోసం ఒకటి చేయాలి, మంచిగా తినాలి, డబల్ అయి రావాలి నెక్స్ట్ టైం. ఓకే నాన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అక్క. అండ్ ఆల్ ది బెస్ట్ టు యువర్ ఫ్యూచర్. సో రేణుక స్టోరీ విన్నాం కదా, ఎంత హ్యాపీగా తన చిన్నప్పటి స్టోరీలు ఎంత హ్యాపీగా స్టార్ట్ అయిందో, ఇప్పటికీ కూడా ఆ బాధ అలాగే కంటిన్యూ అవుతూ ఉంది రేణుకకి. అండ్ ఒక అమ్మాయి ధైర్యంగా ఉండాలి అని అంటే తన చుట్టూ ఉన్న వాతావరణం, తన పేరెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తన పేరెంట్స్ ఉండాలి. బట్ రేణుకకి ఆ అదృష్టం లేదు. సో చాలామంది ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు అమ్మాయిలు. ఒక అబ్బాయి మనతో ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు, తన టచ్ ఎలా ఉంది,
మంచిగా ఉందా చెడ్డగా ఉందా, సో ఏదైనా కూడా మనలోనే ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అండ్ ఆ అబ్బాయి మనతో ఏ విధంగా నడుచుకుంటున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను భయపడుతుంది కాబట్టి ఇంకా భయపెడుతూనే ఉన్నారు. అండ్ అమ్మాయిలంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు అన్నైనా ఫాదర్ అయినా ఎవరైనా కూడా అసలు మనతో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ జనరేషన్లో. అండ్ రేణుక స్టోరీ, ఆ అమ్మాయి లైఫ్ ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళి ఒక మంచి పార్ట్నర్ దొరికి మంచిగా పెళ్లి చేసుకొని తనకు మంచి ఫ్యామిలీ రావాలని మేము కోరుకుంటున్నాము. అండ్ ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.